కూర్చుని. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా సంతోషము. మరొకసారి దేవుడి యొక్క నామ పేరిట జరుగుతున్నటువంటి కూడిక ఈ గృహంలో జరుగుట మనకును ఈ గృహస్థులందరికీ కూడా ఆశీర్వాదంగా ఇది ఉండును గాక. ఖచ్చితమైనటువంటి మేలులను లబ్ధిని మనము పొందుకునే ఈ స్థలాలోంచి వెళ్ళినట్లుగా ఆత్మపూర్ణులై మనం ముందుకు సాగిపోదాము. ఆమేన్. మంచిది. మనమందరం కూడా మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించుదాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం నుంచి చదవబడుచుండగా జాగ్రత్తగా గమనించండి. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుష్యులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపలికి లోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కిసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులో నుండి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. తలడొచ్చండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మనందరినీ కూడా మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మమ్మల్ని మీరు నడిపించినారు ప్రభువా. నీ నామం పేరిట కీర్తనలే మా జీవితాలకు ఎంతో గొప్పదైనటువంటి ధన్యత. అంతేకాకుండా మమ్మల్ని ప్రేమించి ఈ గడియ వర్తమానమును మా మధ్యలో మీరు విశుద్ధపరచడానికి ఒక చక్కటి అనువైన స్థలమును, సమయమును, సమకూర్పును, ఒక ఆత్మీయమైన వాతావరణమును మీరు తయారు చేశారు నాయన. సమస్తాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము. పరికరములు సహకరించకపోయినా అది ఏ విధముగా ఉన్నప్పటికీ కూడా నాయన సమస్తమును అనుకూలముగా చేసే దేవా, ఈ సమయంలో నీ ఆత్మీయమైనటువంటి నాయన ఆ గొప్ప శక్తి పైన ఆధారపడతా ఉన్నాము. ఈ ఆరాధనలో మేమందరము కూడా ఉన్నతమైనటువంటి శక్తిని పొందుకున్నట్లుగాను, నీ ఆత్మతో నింపబడి నీ వాక్యముతో ప్రభు జీవించబడినట్లుగా అధికమైన సిద్ధపాటులో అనేకమైనటువంటి సమాచారములు మేము తెలుసుకొనొచ్చు నాయన. క్రీస్తులో మా స్థానాన్ని మేము గుర్తుపట్టగలుగుతూ నీ వాక్కు వలన ప్రభు ధైర్యమును, స్ఫూర్తిని, ప్రేరేపణను, ప్రత్యక్షతను పొందుకొని మేమందరము సిద్ధపరిచే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. వాతావరణమును, మా అందరి ప్రవర్తనను, సమస్త స్థితిగతులను అన్ని కూడా ప్రభు నీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తా ఉన్నాము. బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని మా అందరికీ మీరు కలిగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా మంచిది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము
13వ వచనం నుంచి చదవబడిన లేఖనాన్ని మీరు పరిశీలన చేస్తే అర్థమైనట్టుగానే ఉండి అర్థం కాకుండా గ్రహింపగలిగినటువంటి సంగతులనే కనబడుతూ దాచబడిన సంగతులతో చాలా చక్కగా దేవుడు తన సేవకుడి చేత సమకూర్పు జరిగించి ఒక దగ్గర పేర్చిన లేఖనాలు ఇవన్నీ కూడా. హెబ్రీ పత్రిక అంతా కూడా దేవుడి యొక్క సేవకుడైనటువంటి పౌలు గారు ఏ విధంగా మెస్సయ్యే క్రీస్తుగా వచ్చి ఉన్నాడు, ఆ మార్పిడి ఎలా జరుగుతూ ఉన్నది, దైవత్వపు యొక్క ఆ మర్మములలో ఎన్మార్ఫే అనేటువంటి ఆ ఒక్క గొప్ప గుణ లక్షణాన్ని గురించి మాట్లాడుతూ మనుషుల యొక్క అక్షర జ్ఞానమును దాటి మరి చూడగలిగేటువంటి సంగతులతో ఈ హెబ్రీ గ్రంథం అంతా రాయబడి ఉంది. మొదటి అధ్యాయం నుంచి చివరి వరకు కూడా దైవికమైనటువంటి మర్మాలను గురించి, దైవత్వపు యొక్క గుణ లక్షణాలను గురించి, దేవుడి యొక్క మార్పిడులను గురించి చక్కగా రాస్తూ ఉంటాడు. అయితే చదవబడినటువంటి ఒకసారి లేఖనాన్ని ఒకసారి మీరు పరిశీలన చేయండి నాతో పాటు. నేను చదివించుతున్నటువంటి ఆ కోణం కూడా చూడండి. 13వ వచనాన్ని చూస్తే దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు జాగ్రత్తగా వినండి. ప్రమాణము చేసేప్పుడు సాధారణముగా ఎల్లవేళ దేనితో ప్రమాణికముగా పెడతా ఉన్నామో దాన్ని మనం ప్రస్తావిస్తాం. ఇప్పుడు నేను నీకు ఒక విషయాన్ని తెలియపరిచినప్పుడు ఆ విషయంలో నేను తప్పిపోను, నేను బలముగా నిర్ణయాన్ని తీసుకున్నాను అని నీకు తెలపాలంటే నాకన్నా నీకన్నా లేదా మాట్లాడుతున్న నాకంటే గొప్పవారో ప్రాధాన్యమైన వారో మంచివారినో ఎవరో ఒకరి ప్రమాణం పెడతా. ఎసారో ఇగో నా తల్లి పైన ప్రమాణం, నా తండ్రి పైన ప్రమాణం, ఏదో ఒక ప్రమాణాన్ని పెడతా ఉంటా. గొప్పవారితో, గొప్పదైన గుణ లక్షణాలతో, గొప్పదైన సృష్టితో ఈ ప్రమాణాలు నడుస్తూ ఉంటాయి. కానీ ఎందుకని దేవుడు ప్రమాణం చేయాల్సిన అవసరం ఏమున్నది? దేవుడు వాక్యం ఎప్పుడు తప్పిపోదు కదా. ఆయన ప్రమాణాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? మనుష్యులు మనంగా వచ్చి మాట తప్పే అవకాశం ఉన్నది. ఈ రోజున ఒక మాట ఇచ్చిన దాన్ని తప్పిపోతాము. వస్తానంటాము రాము, చేస్తానంటాము చేయము, ఉంటానంటాము ఉండము, ఏదో ఒక రీతిలో మాట తప్పిపోతూ ఉంటాము. కానీ దేవుడు తన నోటి నుండి వచ్చిన ఏ మాట అయినా కూడా స్థిరమేగా. అయినను దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకో తను వాగ్దానము చెయ్యాలి ఆశపడుతున్నట్టుగానే పౌలు గారు ప్రస్తావిస్తున్నాడు. జాగ్రత్తగా గమనించాలా. దేవుడు అబ్రహామును సంధించినప్పుడు అబ్రహాముతో జరిగించుచున్న సంభాషణలో ఈ ప్రత్యేకమైన మాటలకు తన వాగ్దానాన్ని జోడించాలి ఆశపడినాడు ఆయన. పోనీ ఇలాంటి వాగ్దానమును అబ్రహాము కంటే ముందున్నటువంటి ఏ పరిశుద్ధులతోనే జరిగించేనా? హానోకుతో జరిగిన సంభాషణ అవ్వచ్చు, నోవాహుతో జరిగిన సంభాషణ అవ్వచ్చు, ఎవరెవరితో దేవుడు జరిగించాలనుకున్న సంభాషణ అన్నిటిలో తన మాటగానే ముందుకు పోనిచ్చాడు ఆయన. కానీ ఇక్కడ మాత్రము ఒక ప్రత్యేకమైన సందర్భం కనబడతా ఉంది. ఇప్పుడు మాట తప్పే గుణం నాలో లేకపోయినప్పుడు నాకు ప్రమాణాలు ఎందుకు? ఈశ్వరు నేను అన్నది అన్నట్టుగా జరిగిస్తానని అది నా గుణలక్షణంగా నేను పెట్టుకున్నప్పుడు నేను మళ్ళీ ప్రమాణాన్ని ఎందుకు ఆదరిస్తాను? నేను అయినను సరే ఇక్కడ మాట్లాడుతున్న సంభాషణ నిజంగానే చాలా లోతైనటువంటిది, చాలా సహజాతీతమైనటువంటిది. మరొకసారి చూడండి అంటాడు, దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవారి తోడు అని ప్రమాణము చేయలేకపోయాను. వాగ్దానాలు, ప్రమాణాలు ఇవి చేస్తున్నప్పుడు గొప్పవారిని ఎవరో ఒకరు పెట్టాలా? దేవుడు కంటే గొప్పవాడు ఎవడు లేడు కదా. ఆయనే సర్వోన్నతుడు, ఆయన తర్వాతే అందరు, కానీ ఆయనకు పైగా ఎవరూ లేరు. అయితే ఆయన ఏమంటాడంటే తన తోడని ప్రమాణం చేయడం మొదలుపెట్టాడు ఆయన. ఇది నా జీవము తోడు. దేవుడు ఎప్పుడెప్పుడు తన పైన ప్రమాణం చేసుకున్నాడో తెలుసా? ఇది మీకు నేరుగా బైబిల్లో ఇప్పుడున్నటువంటి ఇదే అక్షరాలతో కనబడదు. ఎలా ఉంటుందంటే నా జీవము తోడు అని ఉంటుంది. మరికొన్ని చోట్ల 2 ఒకటే, యెహోవా జీవము తోడు. కొన్ని చోట్ల నిశ్చయముగా అని అంటాడు ఆయన. వెరీలీ వెరీలీ ఐ సే అంటు యు,
అని ఎక్కడైతే రాయబడుతుందో, నిశ్చయము అని ఎక్కడ అంటాడో అది ఆయన ప్రమాణమును, అది ఆయన వాగ్దానమై ఉన్నది. ఇక దేనిపైన పెట్టడానికి వీలు లేక తనపైన తాను పెట్టుకుంటూ ఆయన అంటాడు, వెరీలీ వెరీలీ ఐ సే అంటు యు, నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్న మాట, ఖచ్చితముగా అని అంటూ కొన్ని పదాలు దేవుడు వాడుతూ ఉంటాడు. ఇది ఆయన వాగ్దానాన్ని, ఆయన ప్రమాణాన్ని సూచించేటువంటి విషయాలై ఉన్నవి. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు చూడండి, నేను జాన్తో అన్నాను, జాను నేను నిన్ను కొడతా అన్నా. అయ్యా వింటున్నారా? వీడు నన్ను చూస్తలే, ఇప్పుడు నేను వాక్యం చెప్పి నన్ను చూడట్లే. నేను అన్నాను, జాన్ నిన్ను కొడతాను బేటా అన్న. నాకు ఎందుకో వాడు మొహంలో కొద్దిగా భయం కనబడలే. నేను ఖచ్చితంగా కొడతా అన్న. అంటే నేను మొదటిసారి అబద్ధం ఆడానా? అల్లేదుగా. అంటే మొదటిసారి సీరియస్గా నేను మాట్లాడలేదా? రెండోసారి ఎందుకు ఖచ్చితంగా ఎందుకంటాం తెలుసా? మనకు తెలియకుండా చాలా మంది ఈ మాటలు వచ్చేస్తాయి మనకు. బ్రదర్ తప్పకుండా మీరు మా ఇంటికి రావాలి. వస్తా బ్రదర్, తప్పకుండా రావాలంటే ఖచ్చితంగా వస్తా బ్రదర్. అదే ఈ ఖచ్చితంగా మీద ముందే అనొచ్చుగా. అనము. మొదటిగా సాధారణమైన సంభాషణ ఒకటి జరిగించి ఆ తర్వాత ఖచ్చితము, నిశ్చయము, ప్రమాణము, తప్పక అని కొన్ని పదాలు వాడుతూ మాట్లాడిన ఆ మొదటి మాటని స్థిరపరుస్తూ నిశ్చలంగా చేస్తూ ఉన్నాం. చలనము లేనిదిగా, స్థిరపరచబడినటువంటిదిగా ఒక గొప్ప తప్పిపోయిన మాటగా చేస్తా ఉన్నాం. మనుషులు కాబట్టి మాట తప్పుతాం, కానీ ఇదే ధోరణి దేవుడి దగ్గరికి వస్తే మాత్రము దీని అర్థాలు వేరుగా ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. తర్వాత అంటాడు, ఆయన చేసిన ప్రమాణం ఏంటంటే, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి సహించి పొందాడా? అది వాగ్దానమేనా? వాగ్దానమే. ఆ వాగ్దానానికి ఫలం వచ్చింది, పొందేశాడు కూడా. ఆ తర్వాత చూడండి, చేతురు వారి ప్రతి వివాదములోను వివాదాంశము పరిష్కారము చేయనది ప్రమాణమే. మనుషుడికి ఏదైనా వివాదం ఉందనుకో, ఆ వివాదాన్ని తీర్చగలిగేది ప్రమాణాలే. ఎసారో ఇప్పుడు నువ్వు ఒక విషయం చెప్తున్నప్పుడు అది అబద్ధమని నాకు అనిపించింది అనుకో, హే దేవుడి ప్రమాణంగా చెప్పు బాబు, దేవుడి సాక్షిగా చెప్పు అన్నప్పుడు అప్పుడు కూడా అబద్ధాలు అయితే చేసేదేం లేదు, తీర్పు దిన లెక్క చెప్పాలా. ప్రతి వివాదం యొక్క చివరి దాని యొక్క ఫైనల్ సొల్యూషన్ ప్రమాణమే. తర్వాత చూడండి, అయితే ఇదంతా చెప్పి ఇప్పుడు సంక్లిష్టమైన సంభాషణ జరిగిస్తాడు. ఈ 17-18 వచనాలు చూడండి జాగ్రత్తగా. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయంగా కనుపరచవాలని నిర్ణయించిన వాడై తాను అబద్ధమాడని. చాలు, ఇక్కడ నాకు చాలా ప్రాముఖ్యం. తాను అబద్ధమాడ జాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి. ఏంటది? ఎవరు? అబ్రాహామా? మోషేనా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? దేవుని గురించా? దేవుడు అబద్ధమాడ జాలని 2 ఉత్తి సంగతులు కావు అవి. అయ్యో మీరు అక్కడేమో చూడండి, నిశ్చలమైన 2 సంగతులను బట్టి. దీనిలో ఇంగ్లీష్లో ఏమంటే దట్ ఇన్ 18వ వచనం, దట్ బై 2 ఇమ్యూటబుల్ థింగ్స్, 2 కదలనటువంటి, 2 తప్పిపోయినటువంటి, 2 స్థిరమైనటువంటి, 2 నిశ్చలమైనటువంటి, 2 ఎన్నటికీ మార్గము తప్పిపోయినటువంటి రకరకాల పర్యాయ పదాలు. ఈ 2 విషయాల్లో దేవుడు ఎప్పుడు అబద్ధం ఆడలేడు. అదేనా అక్కడ రాయబడింది? దేవుడు అబద్ధం ఆడిన 2 విషయాలు ఉన్నాయి. దీస్ 2 ఆర్ 2 ఇమ్యూటబుల్ థింగ్స్ అంటాడు. అంటే ఈ 2 సంగతులు చాలా నిశ్చలమైనవి, స్థిరమైనవి, తప్పిపోనివి. ఈ 2 విషయాల్లో మాత్రం దేవుడు ఎన్నటికీ అబద్ధమాడు ఆయనకు రాదు, ఆయనకు తెలీదు, సాధ్యపడదు. అంటే ఈ 2 కాకుండా మిగతా విషయాలు ఏం చేస్తాడు? అట్లా కదా మరి ఎట్లా రాశాడు ఆయన? అట్లే అనాలి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, మళ్ళీ చదవాలి దాన్ని. తాను అబద్ధమాడ జాలని
బట్టి అయితే ఏంటి ఈ రెండు ఇమ్యూటబుల్ థింగ్స్ ఏంటి అసలు? ఈ రెండు కదల్చబడినటువంటి తప్పిపోనటువంటి నిశ్చలమైనటువంటి విషయాలు ఏంటి? ఈ రెండు విషయాల్లో ఎన్నటికీ అబద్ధమాడ జాలని ఒక గొప్పదైన గుణలక్షణము క్రీస్తుకు తప్ప ఎవరికి లేదు. నా మాట వింటున్నారా? ఇక్కడ ఏదో రెండు సంగతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రెండింటి గురించి నువ్వు ఆడతావు, నేను ఆడతాను. అధికారులు అనబడిన వారు ఆడతారు, తప్పిపోతారు, అబద్ధాలు ఆడతారు. ఈ రెండు ప్రత్యేకమైన సందర్భాల్లో సకల మానవాళ్ళంతా తప్పిపోతుంది, కానీ దేవుడు ఒక్కడు మాత్రము ఈ రెండు సందర్భాలలో అబద్ధం ఆడజాలని. హీ కాంట్ ఈవెన్ లై. అబద్ధం చెప్పలేడు ఆయన. దీని విషయంలో అబద్ధం ఆడలేడు. అయితే ఈ రెండు విషయాలు ఏంటి అసలు అని చూస్తున్నప్పుడు జాగ్రత్తగా గమనిస్తే మన కొటేషన్ కూడా మమ్మల్ని తీసుకెళ్తే చూడండి. 57-0915M, దానిలో 580వ పేర చూడండి. 57-0915M, దాంట్లో 580వ పేర చూడండి. అక్కడ అంటాడు, ఇప్పుడు వినండి. దీనిని ఈ హెబ్రీ పత్రిక 6వ చాప్టర్ అనేటువంటి ఈ అంశంలో గురించి మాట్లాడుతూ ప్రవక్త గారు ఇక్కడ దీని గురించి ఎక్కువగా వివరించాడు. ఆయన చాలా చిన్నదిగా అంటున్నట్టుగా మాత్రమే చెప్పి వదిలేస్తారు ఆయన. కానీ ఆ తరువాత ఆయన చెప్తున్న సంగతులను చూస్తే అని అంటాడు, చూడండి వినండి. ఇప్పుడు మనం చదవబోచుండగా, in which it is impossible for God to lie. ఇక్కడ రెండు నిశ్చలమైన సంగతులు ఉన్నవి, రెండు ప్రత్యేకమైన సందర్భాలు ఉన్నవి. ఈ రెండింటి విషయాలలో దేవుడు ఎన్నటికీ అబద్ధం ఆడడు. కరెక్టేనా? తర్వాత అంటాడు ఇంపాసిబుల్, అసాధ్యము. ఈ రెండింటిలో అబద్ధం ఆడుట, మాట తప్పుట అసాధ్యమైన విషయం. ఈ రెండింటిలో an impossibility and immutability is practically the same word. అంటే అసాధ్యము, నిశ్చలము అని చెప్తున్న ఈ మాటలు రెండు కూడా ఒక అర్థాన్ని చూపించేవి. మీరు ఇమ్యూటబుల్ అన్నా, ఇంపాసిబుల్ అన్నా, అంటే ఈ రెండు సంగతులలో దేవుడు అబద్ధం ఆడుట అసాధ్యము అని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత అంటాడు, దానిని ఎన్నటికీ మార్చలేము, దాన్ని కదల్చలేము. ఒకసారి ఈ ఏదైతే రెండు సంగతులు చెప్పినాడో దేవుడు, ఈ రెండు సంగతులు కదల్చబడవు, మార్చబడవు, పక్కకి జరపబడవు. ఎల్లవేళలా ఒకే రీతిగా ఈ రెండు సంగతులు అలాగూ వెళ్తూనే ఉండాలి. తర్వాత అంటాడు, వాటిని ఎన్నటికీ మార్చలేము. ఇక్కడ అసాధ్యమైనటువంటిది, కదల్చబడనటువంటిది ఏంటిది అన్నప్పుడు చూస్తుంటే అని అంటాడు, అవి రెండు, అక్కడ రెండు నిశ్చలమైన సంగతులు ఉన్నవి. ఈ రెండింటిలో దేవుడికి అబద్ధమాడుట అసాధ్యమై ఉన్నది. అప్పుడు దీని గురించి వివరణ ఆయన అంటాడు, చూసారా మన దగ్గర రెండు సంగతులు ఉన్నవి. అవునండి. మొదటిది ఏంటంటే, నేను చేస్తాను అని చెప్పిన ఆయన మాటే మొట్టమొదటి ఇమ్యూటబుల్ థింగ్, ఇమ్యూటబుల్ ప్రామిస్ అనుకోవచ్చు. ఇప్పుడు నేను అందుకే మీకు జాన్ విషయంలో ఉదాహరణ చూపించా. జాను, నేను నిన్ను కొడతాను అన్నా. ఇది మొదటి ఇమ్యూటబుల్ థింగ్. ఇది మొదటిగా తప్పిపోని మాట, కదల్చబడని మాట, నిశ్చలమైన మాట, మార్పు చెందని మాట. ఇదే మొదటిదే. ఏంటది? ద ఫస్ట్ వన్ ఈస్ ద వర్డ్ విచ్ హీ సెడ్ దట్ హీ వుడ్ డూ. ఆయన ఏది చేస్తానని చెప్తున్నాడో, నేను చేస్తాను అని చెప్పిన ఆయన మాటే మొట్టమొదటి నిశ్చలమైనటువంటి విషయం ఒకటి. ఎస్ ఆర్ నో? ద సెకండ్ వన్, రెండవది ఏంటయ్యా అంటే, హిస్ స్వాన్ ఓట్ ఆన్ ఇట్. ఏదైతే ఆయన చేస్తానని పలికి ఉన్నాడో, ఆ పలికిన ఆ మాటకు, ఆయన చెప్పినటువంటి ఆ సంగతికి తన ప్రమాణమును కానీ తన వాగ్దానాన్ని జోడించుటే రెండో విషయం. మీరు వింటున్నారా? జాగ్రత్తగా గమనించాలి. దీని చుట్టూ అనేకమైన మర్మాలు దాచించాడు ఆయన. మొదటిది
ఇదిగో నేను చేస్తాను అని చెప్పిన ఆయన మాట, ఇది మొదటి నిశ్చలమైన సంగతి. ఏ సంగతి అయితే ఆయన పలికి ఉన్నాడో ఆ మాటకి తన వాగ్దానాన్ని, తన ప్రమాణాన్ని జోడిస్తున్నాడో అది రెండవ నిశ్చలమైన సంగతి. అయితే ఈ రెండు నిశ్చలమైన సంగతులు నిజముగానే ఏ విధంగా వాక్యములో జోడించబడుతున్నాయో, ఈ రెండు నిశ్చలమైన సంగతులు దేవుడి ప్రణాళికలు ఎలాగ వాడబడుతున్నాయో, ఇది తన భార్యకు మాత్రమే ఆయన బయలుపరిచి పెట్టాడు, అందరికి బయలుపరిచి పెట్టలే. ఇప్పుడు నేను మీకు చెప్పే ఉదాహరణ, జాను కొడతాను అన్నాను, కరెక్టేగా. ఈ తర్వాత జాను ఖచ్చితంగా కొడతా బేట, నిశ్చయంగా కొడతా బేట, ప్రామిస్ కొడతాను రా అని చెప్పేశాను నేను. మొదట చెప్పింది రెండో చెప్పింది ఒకటే, సమాచారం ఒకటే. నేను వాడికి కలిగింపజేస్తానన్న చెప్పినటువంటి ఆ సంగతులు సమానమే. కానీ ఏం మార్పు జరిగింది అంటే, నేను మొదటి నిశ్చలానికి దానికి నా ప్రమాణమును వాగ్దానమును జోడించి మరింత నిశ్చలమైన సంగతిగా, మరింత వాగ్దానపూరిత సంగతిగా దాన్ని మలిచేశాను. మొదటిదైనను సరే షరతులతో కూడుకొని ఉన్నదైనప్పటికీ కూడా రెండవది షరతులు లేనిది. మంచిగా అర్థం చేసుకోండి. నేను అన్నాను, నువ్వు సరిగ్గా చూడలేదనుకో నిన్ను కొడతాను బేట అన్న. ఇది మొదటి నిశ్చలత, నిశ్చయమది. రెండోది మాత్రము, ఒరే మీ మమ్మీ డాడీ అడ్డొచ్చినా సరే, ఈ బ్రదర్స్ అందరూ అడ్డొచ్చినా సరే ఖచ్చితంగా నిశ్చయంగా నేను కొడతానన్న. ఏం చేశా? మొదటిది నిశ్చలమే, మారనిదే, జరగాల్సిందే, మార్పు లేనిదే. మాట తప్పనటువంటి దేవుడి నోటి నుండి వచ్చే మాట ఎప్పుడు స్థిరపరచబడేదే. కానీ రెండవది ఎలాంటిదయ్యా అంటే, నా జీవము తోడు అని చెప్పినప్పుడు కానీ, కొన్ని చోట్ల నా భార్య తోడని చెప్పినప్పుడు కానీ, ఇచ్చినారా, నా భార్య తోడని చెప్పినప్పుడు కానీ, ఆకాశము తోడని చెప్పుచ్చినప్పుడు కానీ, అయ్యా ఆకాశం తోడని భూమి బైబిల్లో ఉందా? భూమి తోడని బైబిల్లో ఉందా? మనం పెద్ద చాప్టర్ ఓపెన్ చేస్తున్నాం ఈ రోజున. మీరు ఓపెనింగ్ వెరీ లార్జర్ టాపిక్ రోజు కొంత మాట్లాడుకుంటాం. ఆయన అంటాడు, నేను నిన్ను ఖచ్చితంగా నేను కొట్టేస్తాను బయట అన్నప్పుడు, ఆ తర్వాత ఎంతమంది వచ్చినా వాడు మార్పు చెందానని చెప్పినా, వాడు మరొకసారి ఇలాగ చేయనన్నా అని చెప్పినా, నేను ఇచ్చినటువంటి నా రెండవ నిశ్చయత వలన ఇది మార్పు చెందదు. ఇది ఏమైందంటే తప్పిపోనటువంటి శాస్త్రంగా నిలబడిపోయింది. అది విచ్చున్నారా? ఇగో ఇదే రెండు నిశ్చయతలు, నిశ్చలమైనటువంటి నిశ్చయతలు. ఎలాంటివి? కదల్చబడని, తప్పిపోని, మారిపోయినటువంటి నిశ్చయతలు, ప్రమాణాలు. ఇప్పుడు నేను చెప్పిన ఇదే కోణం కూడా ఇప్పుడు 17-18 వచనం చదవండి మళ్ళీ. ఈ విధముగా దేవుడు యొక్క సంకల్పం అంతా కూడా, సంకల్పం అంటే ప్రణాళిక, తను ఏదైతే చేద్దాం అనుకున్నాడో, ఏదైతే ఆయన ఆయన యొక్క తలలో, ఆయన పార్శ్వభాగంలో కలిగి ఉన్నాడో అదంతా కూడా సంకల్పమే. దాన్ని తప్పించగలవాడెవడు? ఆయన చక్కపరిచిన దాన్ని వంకర చేయలేదు ఎవడు. ఆయన వంకర చేసిన దాన్ని చక్కపరచగలవాడు ఎవడు లేడు. కానీ డస్ ఎవర్ గాడ్ చేంజ్ హిస్ మైండ్? దేవుడు ఎన్నైనా తన యొక్క మనసు మార్చుకొనునా? ఎస్, సమ్ టైమ్స్, నో, మెజారిటీ టైమ్స్. మీరు వింటున్నారా? మంచిగా గమనించాలి. ఇక్కడే ఉంది. హిజ్కియా ప్రాణాన్ని తీస్తానని చెప్పినాడు, ఆయన తీయలే. ఇట్స్ చేంజ్డ్. నినెవె పట్టణాన్ని మొత్తాన్ని కూల్చేస్తానన్నాడు. ఇట్స్ చేంజ్డ్. కరెక్టేనా? ఆహాబును వెంటనే నాశనం చేస్తానన్నాడు. కానీ అతను వెంటనే గోనె పట్టు కట్టుకొని బూడిదలో కూర్చునేసరికి అతని యొక్క కాలంలో ఆ సమస్య రాకుండా తర్వాత కాలం వచ్చినట్లేదు ఆపాడు. ఎస్ సార్, నో? డస్ గాడ్ ఎవర్ చేంజ్ హిస్ మైండ్? దేవుడు ఎన్నడూ తన మనసును మార్చుకున్నాడా? అది నిశ్చలమైందిగా. నిశ్చలమైన దానికి, వాగ్దాన సంబంధమైన నిశ్చలమైన దానికి వ్యత్యాసం ఉంది. అయితే ఇక్కడ ఒక ఆదరణ మాట ఏంటి అంటే, అబ్రహాముతో ఆయన సంధించినప్పుడు నిశ్చలమైనది గాను, వాగ్దాన సంబంధమైన నిశ్చలమైనది గాను, 2 రూపాయల అబ్రహాముతో దేవుడు సంధించాడు. అబ్రహాం సంతానంగా మనన్నట్టుగా సంధించాలి. ఆయన ఏదో మనకు 2 రకాల వాగ్దానాలు ఉండాలి. దానిలో నిశ్చలమైనటువంటి నిశ్చయతయు, వాగ్దాన సంబంధమైనటువంటి నిశ్చలతయు మన సొంతమై ఉండాలి. దీని గురించే పౌలు గారు రాస్తూ,
అందుకే పౌలు గారు రాసిన సంగతులు అర్థం చేసుకునే కష్టమని పేతురు గారు అన్నప్పుడు చాలామందికి బోధపడలే, వివరణ ఏమీ లేకుండా ఓన్లీ హెడ్డింగ్ రాసుకుంటూ పోతాడు ఈయన. కానీ ఆయన రాసి ముక్కలో మర్మాలు దాచిపెట్టబడ్డాయి. తర్వాత చూడండి, ఇప్పుడు చూడండి, ఆయన అంటాడు, ఈ విధముగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదని శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. మనకు వాగ్దానం చేసి దాన్ని దృఢపరిచి నీకు నాకు ధైర్యం కలిగినట్లుగానే ఆయన ఏం చేశాడంటే, వస్తాను బేటా అన్నాడు. నాకు ఎందుకు భయం ఉంది, ఖచ్చితంగా వస్తా బేటా అన్నాడు ఆయన. మీరు వింటున్నారా? చేస్తాను బేటా అన్నాడు, ఖచ్చితంగా చేస్తాను అన్నాడు, తీసుకెళ్తా అన్నాడు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు, నేను ఖచ్చితంగా రాజ్యాన్ని తీసుకెళ్తా అన్నట్టున్నాడు ఆయన. అంటే ఏ స్థాయి మాటను ఆయన ఇస్తున్నాడో దాని గురించి చూపిస్తూ, ఇంకా మీరు ఎందుకు భయపడుతున్నారు, ఈ వాగ్దానము స్థిరమును నిశ్చలమునై ఉండగా దేనికి మీరు బెంగపడుతున్నారు అంటున్నారు. అయితే జాగ్రత్తగా గమనించండి, ఈ రెండు సంగతులలో మాట తప్పని వాడిగా, ఈ రెండు సంగతులలో అబద్ధము ఆడజాలనుగా వ్యక్తులుగా ఉండాలంటే 4 గుణలక్షణాల నుంచి ఈ రెండు సంగతులను తప్పిపోని వారిగా ఉండగలుగుతారు. అయ్యా కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది, అన్ని గురుకుడికలు చెప్పే స్టోరీల మాదిరి ఉన్నది. కొంత మీరు ప్రత్యక్షత నేత్రాలు ఏర్పాటు చేసుకోవాలి. వాక్యమునందు ఆసక్తి జీవమును మీరు పురికొల్పోక తప్పదిక. జాగ్రత్తగా గమనించండి, ఈ రెండు సంగతులలో అబద్ధమాడ జాలని వారిగా ఉండాలంటే దేవుడికి మాత్రమే సాధ్యం. ఎస్ఆర్రో దేవుడికి ఖచ్చితమైన గుణలక్షణాలు ఉన్నాయి. ఏంటంటిది? ఆయన వాక్యమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు, ఇంకా జీవమై ఉన్నాడు, ఇంకా నీతి అయి ఉన్నాడు. రకరకాల గుణలక్షణాలు మీరు మాట్లాడతారు, కానీ కొన్ని గుణలక్షణాలు ఉంటాయి. అయ్యా జాగ్రత్త, కొన్ని గుణలక్షణాలు ఉంటాయి. ఈ కొన్ని గుణలక్షణాలు ఏంటంటే ఇవి కేవలం సహజాతీతమైన గుణలక్షణాలనియు, ఇది దేవుడికి తప్ప మరొక వ్యక్తికి ఆపాదించడానికి వీలైనట్టుగా 4 గుణలక్షణాలు ఉంటాయి. ఇది అందరికీ పెట్టడానికి వీల్లేదు. ఇప్పుడు నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరు పరిశుద్ధులై ఉండి అన్నాడు. అదే గుణలక్షణం మనలోకి వచ్చేస్తా ఉందా? నేను కరుణ గలవాన్ని, మీరు కరుణ కలిగి ఉండండి. నేను వాక్యమై ఉన్నాను, మీరు వాక్యమై ఉండండి. నేను వెలుగై ఉన్నాను, ఈ లోకానికి మీరు వెలుగై ఉండండి. ఆయనకుండే అనేకమైన గుణలక్షణాలు అయ్యా మనుషుల్లోనికి వస్తాయి. 4 ఉంటాయి. ఈ 4 మాత్రం ఆయనకు మాత్రమే సాధ్యమైనవి. మీరు వింటున్నారా? 4 గుణలక్షణాలు ఉంటాయి. వీటిని సహజాతీతమైన గుణలక్షణాలు అంటారు. ఇది ఓన్లీ కేవలము ఆయనకు తప్ప మరి ఎవ్వరికి సాధ్యం కాదు. ఈ 4 గుణలక్షణాలు కలిగి ఉన్న వారు మాత్రమే ఈ రెండు నిశ్చలమైన సంగతులలో అబద్ధమాడ జాలని వ్యక్తులుగా నిలబడగలుగుతారు. ఈ ప్రామిస్, ఈ వాగ్దానము ఎవరు పడతాలు చేయగలిగింది కాదు ఇది. అయ్యా మీరు వింటున్న జాగ్రత్తగా, ఈ 4 ప్రత్యేకమైన గుణలక్షణాలు ఏంటయ్యా అంటే దేవుడు ప్రవక్త చెప్తాడు. చూడండి 62-1 1201M. దాంట్లో 141 పేర చూడండి. Now by grace, కృపచేత, I am tied to him that said. 63-1201M అని అబ్సల్యూట్ అన్న వర్తమానం ఉందా? 63 అని చెప్పానా? 61 అయితే 63-1201M అని అబ్సల్యూట్, అదే 141. ఇప్పుడు కృపచేత నేను ఆయనకు కట్టబడ్డాను. ఎవరు ఈ మాట చెప్పినారు ఆయనకు? ఎవరైనా నేను ఒకప్పుడు కాదు, నేనే అని చెప్పుకున్న వాడికి నేను అతకబడి కట్టబడ్డ వాని గురించి మాట్లాడుతున్నాను. ఎవర్ ప్రెసెంట్
మొట్టమొదటి గుణలక్షణం ఏంటో తెలుసా? ఓమ్నిసియంట్. ఇది మనుషులకు రాదు. ఇది ఆయన గుణలక్షణాల్లో ఎన్నైనా కాపీ కొట్టు, కానీ ఇది ఆయనకు మాత్రమే సాధ్యమే గుణలక్షణం. ఏంటంటే ఓమ్నిసియంట్ అంటే ఎవర్ ప్రెజెంట్, omnipotent, infinite, and he is not I was, he is still the resurrection. అంటే ఒకటి omnipotent అంటే సర్వాధికారి, కరెక్టేనా? లేదా సర్వశక్తి గల దేవుడు అని అర్థం. మంచిగా వినండి. అయ్యో, అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సర్వశక్తి గల దేవుడుగా వచ్చాడు. ఎందుకు ఈ ప్రత్యేకమైన గుణలక్షణాన్ని ప్రస్తావిస్తున్నాడు అక్కడ అన్నదానికి ఒక ప్రత్యేకమైన మర్మం ఉంది అక్కడ. ఆయన ఓమ్నిపొటెంట్ అంటే సర్వాధికారియు సర్వశక్తి గల దేవుడు అని అర్థం. 2, ఆమ్నిసియంట్ అంటే సర్వజ్ఞాని అని అర్థం. సార్ సర్వమును ఎరిగిన వాడైన, భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నీ ఎరిగినవాడు ఆమ్నిసియంట్ ఏకైక దేవుడు యేసు ప్రభు వారే. తర్వాత ఇది మొదటిది ఆమ్నిపొటెంట్, ఆమ్నిసియంట్. తర్వాత ఆమ్నిప్రెజెంట్ అంటే సర్వవ్యాప్తికుడైన. ఇది మొదటి యోహాను పత్రికలో అంటాడు సర్వములో సర్వమై ఉన్న దేవుడు అని అంటాడు. అంటే ఆయన ఇక్కడ అక్కడ ఉండడానికి చెప్పడానికి వీల్లేదు. కరెక్టేనా? మొదటి 4 అయితే రాసుకోండి, దాన్ని మెల్లమెల్లగా చూద్దాం. మొదటిది ఆమ్నిపొటెంట్, 2 ఆమ్నిసియంట్, 3 ఆమ్ని ప్రెజెంట్, 4 ఆమ్ని బెనెవలెన్స్. ఏంటది? ఆమ్ని బెనెవలెన్స్ అంటే సర్వోపకారి అని అర్థం. ఏంటది? సర్వోపకారి. మొదటిది సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాప్తికుడు, సర్వోపకారి. ఇదిగో ఈ ప్రత్యేకమైన గుణలక్షణాలు చూస్తున్నారా? ఇవి సహజాతీతమైన గుణలక్షణాలు. అయ్యో, మీరు ఈ 4 కేటగిరీలోనికి ఏ వ్యక్తిని తీసుకొచ్చినా నువ్వు వ్యక్తి పూజ చేస్తున్నట్టే. నా మాట జాగ్రత్తగా వినాలా. ఇప్పుడు సర్వజ్ఞాని ఇంగ్లీష్లో ఆమ్నిసియంట్, ఎస్ఆర్లో. ఇప్పుడు ఓ వ్యక్తి వచ్చి అంటాడు ప్రవక్తకే తెలియదు అంటావా? ప్రవక్త అంటాడు గాడ్ ఓన్లీ రివీల్స్ వాట్ ద ప్రాఫిట్ షుడ్ నో. ప్రవక్తలు ఏది తెలుసుకోవాలని దేవుడు నిశ్చయిస్తాడో దాన్నే ప్రవక్తలకు తెలుపుతాడు, కానీ దేవుడు అన్ని సంగతులు ప్రవక్తలకు ఇది ప్రవక్తగా చెప్పిన మాటేనా? ఎందుకంటే ఈ మాట చెప్పకపోతే ప్రవక్తలను మనం తీసుకెళ్ళి ఈ 4 సహజాతీతమైన గుణలక్షణాల్లో కేటగిరీలో పడేస్తున్నాం. ఈ 4 గుణలక్షణాలు ఈ కేటగిరీలో దేవుడు తప్ప ఏ ఒక్కరు నిలబడడానికి అర్హులు లేరు. మామూలు విషయం అనుకుంటున్నారు. 4 ఆయన ఆమ్ని ప్రెజెంట్ అంటే సర్వవ్యాప్తికుడు. అంటే ఇక్కడ కూటం జరుగుతుంది, ఇక్కడ ఉంచాడు. అక్కడ ఒక వ్యక్తి ప్రార్థన చేస్తాడు, అక్కడ ఉంచాడు. అసలు స్పేస్లో ఉంటాడు, ఆయన స్థలాలలో ఉంటాడు. ఏకకాలంలో అన్ని చోట్ల ఉండగలుగుతాడు. ఈ 4 ప్రత్యేకమైన గుణలక్షణాలకు అవగాహన లేక త్రిత్వాన్ని పట్టుకొచ్చారు జనాలు. పైన స్వరం వచ్చింది, మధ్యలో పౌరం వచ్చింది, కింద చేస్తున్నాడు, 3 కదా అంటారు. ఒరే బ్రదర్, నాయన ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆమ్ని ప్రెజెంట్ అయినా ఏకకాలంలో 3 స్థలాల్లో కాదు 30 స్థలాల్లో ఉంటాడు. ఆయన అన్ని చోట్ల ఉండగలుగుతాడు. ప్రతి చోట ఆయనకు సాధ్యమైనటువంటి కార్యమే. ప్రకృతిలో ఉంటాడా? ఆమేన్. నక్షత్ర రాశుల్లో ఉంటాడా? పిరమిడ్లో ఉంటాడా? నాలో నీలో ఉన్నాడా? మన సమూహంలో ఉన్నాడా? ఇలాగే ఆరాధన చూద్దాం మరో సమూహంలో ఉన్నాడా? లేదు, దేవుడి సార్ అక్కడ మన దగ్గర టైం పడుతుందా? అదేంటది? కుదరదు. ఇలాంటి 4 సహజాతీతమైన గుణలక్షణములలో ఆయన ఆ గుణలక్షణములు కలిగి ఉండుటను బట్టి ఈ 2 సంగతులను అబద్ధం ఆడ జాలకుండా నిజంగా నిశ్చలంగా నిలబడగలిగేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన అన్ని చోట్ల ఉండగలుగుతాడు. సర్వవ్యాప్తికుడు, సర్వజ్ఞాని. ఒక సంగతి ప్రారంభం అవ్వడానికి మునిపే ఆదిలోని అంతాన్ని చూడగలిగే దేవుడు ఆయన. విత్తనం పుట్టక మునిపే ఈ విత్తనం మొలకెత్తి ఏ ఫలాలు ఇవ్వబోతుందని చూడగలిగే దేవుడు ఆయన. ఆయనకు తెలియదంటూ ఏదీ లేదు. ఆయన మూలముగానే సమస్తము కలిగెను. ఆయన సర్వజ్ఞాని. ఆయన
సర్వశక్తిమంతుడు, ఆమ్నిపోటెంట్. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదంటున్నారు. చూసారా? నీకు నాకు అసాధ్యమే. ఏది అసాధ్యము? ఈ 4 పరిమాణాలలో నా శక్తికి మించింది, నీ శక్తికి మించింది, అన్నీ అసాధ్యమే. కానీ ఆయనకు కాదయ్యా. ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఆయనకు ఇది కుదరదు, ఇది చేయరాదు, ఇది అవదు అని చెప్పడానికి వీలేదు. ఏ నియమానైనా ఎటైనా మార్చగలుగుతాడు. ఆయన సర్వశక్తి మంతుడు, సర్వాధికారి. ఏదైనా చేయగలని పాడుతున్నారు చూసారా? అది ఆయన ఆమ్ని పొటెంట్ అనే శక్తిని గురించి మాట్లాడుతున్నాం మనం. లాస్ట్ ఏంటిది? ఆమ్ని బెనవలెన్స్ అంటే సర్వోపకారం. అంటే ఏంటంటే ఎప్పుడు మేలే చేస్తాడు ఆయన. ఎప్పుడు మేలే చేస్తాడా? ఇది కొద్ది మర్మయుక్తమైంది. సర్వోపకారి, 80,000 మేలుడు మాత్రమే చేసే దేవుడు ఆయన. మరి మాకు కీడు కలిగింది కదా, కీడ నువ్వు అనుకుంటున్నావు, అది మేలని నీకు తెలీదు. నా చెయ్యి ఇరిగింది, నా కాలు ఇరిగింది, నాకు అప్పులు ఉన్నాయి, నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, మాకు రోగాలు ఉన్నాయి, మా కుటుంబంలో బంధుత్వంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు చెప్పడానికి వీళ్ళని నిజంగా లక్షల కొద్ది సమస్యలు ఉన్నాయా, అన్ని మంచి చేసే దేవుడు అంటావేంటి? ఒక చెట్టు బాగా ఎదగాలంటే కొన్ని కొమ్మలు కత్తిరించాలా. కత్తిరించేప్పుడు నొప్పి కలుగుద్ది. కత్తిరించుంటే దాని ఎదుగుదల ఆపుతున్నట్టు కనబడుతుంది. కత్తిరించుట అధికంగా ఎదుగుట కొరకే. ఆమ్ని బెనెవలెన్స్. ఆయన సర్వోపకారి, సర్వాధికారి ఆయనే, సర్వోపకార ఆయనే, సర్వజ్ఞాన ఆయనే, మరియు సర్వవ్యాప్తి కూడా ఆయనే. ఈ 4 గుణలక్షణములు కలిగి ఉండుట వలన తనకున్నటువంటి ఆ అనంతమైన శక్తి చేత ఈ 2 సంగతులలో 2 ఇమ్యూటబుల్ థింగ్స్లో ఆయన ఎన్నటికీ మాట తప్పడు. ఇప్పుడు ఆయన ఒకసారి ఇది నేను చేస్తానన్న మాట ఇచ్చినప్పుడు సర్వాధికారి కదా, సర్వశక్తివంతుడు కదా, ఆయన చేయకుండా దాన్ని ఎవడు ఆపగలుగుతాడు? ఎవడు ఆపలేడే. ఆయన తెలియకుండా దాచగలుగుతాడా? దాచలేడే. ఇది సాధ్యమేనా అనుకున్న ప్రతి కార్యాన్ని కూడా ఆయన సాధ్యంగా చేసి చూపించగలుగుతాడు. అందుకే ఈ 4 గుణలక్షణముల ప్రదర్శనే ప్రతి పరిశుద్ధుడి దగ్గర దేవుడు చేశాడు. నడుస్తూ వచ్చాడు ఒక ఆయన, డౌట్తో వస్తున్నాడు. ఏంది నన్ను ఈ మెస్సే అంటున్నారు, నేను చెట్టు కింద చూసేట్రా అన్నాడు. చెట్టు కింద చూసావా? నువ్వెలా తెలుసుకున్నావు? ఐఎమ్ సర్వజ్ఞాని బ్రదర్, నేను నాకు సర్వం ఎరిగిన వారు నేను. నువ్వు చెట్టు కింద కాదు, నీ తల్లి గర్భంలో అనుభవం చూశాను నేను. అంతటి జ్ఞానం ఆయన. మీరు జాగ్రత్తగా గమనించాలా. ఏ వ్యక్తి దగ్గరైనా సరే సర్వజ్ఞానాన్ని, సర్వవ్యాప్తి కూడా ఉండే విధానాన్ని శిష్యులు అన్నాడు, మీరు వెళ్ళండి బేటా, దోనెక్కి వెళ్ళిపోండి, వస్తావా అన్నాడు. వెళ్తాడు, చిక్కు అని తెప్పలు పెట్టి రాగుతా ఉన్నారు. నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అక్కడే ఉండేటాడు, ఇక్కడికి ఎట్లా వచ్చావు? సర్వవ్యాప్తికి నేను అక్కడ ఉంటాను, ఇక్కడ ఉంటే ఎక్కడైనా ఉంటాను నేను. తర్వాత అన్ని మంచికే చేస్తాడు ఆయన. కాసేపు బాధగా అనిపిస్తూ ఉంటుంది, ఇబ్బందిగా కనబడతా ఉంటుంది. దావీదుని ఆ గుహల వెంబడి, అరణ్యముల వెంబడి తిప్పి 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 నానా బాధలు పెడతా ఉంటే నన్ను నేల దేవుడు ఎందుకలా చేస్తాడు అనుకుంటున్నాడు. కానీ నిజంగా అది ఆ కృపలో అతని పాపములను కడుగుటకు ప్రక్షాళన అన్న సంగతి తెలిసినప్పుడు ఓ దేవుడు మంచికే చేశాడని గ్రహిస్తగలుగుతాడు. యోబుకు కలిగినప్పుడు కూడా యోబు నన్నే ఎందుకు ఇబ్బంది పెట్టాడు అనుకుంటాడు. కానీ ఆ జరిగిందంతా కూడా దేని కొరకు? నా విమోచకుడు సజీవుడనే ప్రత్యక్షతలోనికి తీసుకెళ్ళడానికే అన్న సంగతి తెలియగానే ఆ సర్వోపకారి యొక్క గుణలక్షణాలు కనబడతా ఉంటాయి. ఒక అద్భుతం చేసిన, ఒక మహత్కార్యం చేసిన, ఒక వ్యక్తిని లాగిన, ఏది చేసినా అయ్యా ఈ 4 గుణలక్షణములలోని సబ్ కేటగిరీలే మిగిలిన గుణలక్షణాలు. నువ్వు వెలుగందువా, జీవమందువా, మార్గమందువా, సత్యమందువా, అజ్ఞందువా, నువ్వు ఏ గుణలక్షణమైనా తీసుకో దేవుడిది, ఏదైనా సరే. కానీ ఈ 4 అన్ని గుణలక్షణాలు ఒక చోట తీసుకొచ్చి పెట్టి ఇది ఆయనకు మాత్రమే సాధ్యమే గుణలక్షణాలు, మరి ఏ వ్యక్తికి సాధ్యం కాదు. నేను సర్వోపకారాన్ని నేను చెప్పగలుగుతానా? అయ్యా నేనేం చేసినా మంచిగా చేస్తారా? మీరు చేస్తారా అంటే మీరు కీడు చేస్తారా? మీరు చెడు చేస్తారా? కాదయ్యా, పౌలు గారు లాంటి వాళ్ళు వచ్చి అంటారు, బాబు నేను మంచి చేద్దామన్న చెడు కలుగుతున్న నియమం ఒకటి ఉన్నది. మీరు వింటున్నారా? నేను మంచి చేస్తా కానీ సంచిపోద్ది. ఆ నియమం ఒకటి ఉన్నది, దాని వలన
నేను ఆమ్ని బెనవలెన్స్ అనేటువంటి ఆ గుణ లక్షణాలకు రాదు. నాకు సాధ్యం కాదు. నేను ఆయనకు మంచి చేద్దాం అనుకుంటా, బహుశా అలా తల్లిదండ్రులకు బాధ అవుతుంది. ఎసార్నో నేను ఈ బ్రదర్కి ఇంకో మేలు చేద్దాం అనుకుంటా, అది వాళ్ళ భార్య గారికి కీడవచ్చేమో. ఎసార్నో కరెక్టా కదా? ఈ నియమాలలో కేవలము దేవుడు మాత్రమే ఆ గుణ లక్షణాలు కలిగి ఉంటాడు. ఆ గుణ లక్షణాలు కేవలం ఆయనకు మాత్రమే ఆపాదించబడుట సాధ్యమైనందున ఈ రెండు విషయాల్లో ఆయన నిశ్చలమైన వాడు. ఎప్పటికీ మాట తప్పుడు. ఎందుకు మాట తప్పవయ్యా అంటే, ఆ మాట తప్పునట్లుగా నువ్వు ఏదైనా చేయించు, కానీ సర్వాధికారం ఆయన దగ్గర ఉండగా ఆయన దాన్ని మళ్ళీ తిప్పివేయగలుగుతాడు, మళ్ళీ దాన్ని సుసాధ్యం చేయగలుగుతాడు. పూర్తి అధికారం ఉన్నాక ఏదైనా చేయగలుగుతాడు ఆయన. చేశారో ఇప్పుడు నేను వీళ్ళు కొడతానని చెప్పిన, నాకు సర్వాధికారం ఉందనుకోండి, నేను వీళ్ళు కొడతానని చెప్పిన, పీటర్ బ్రదర్ వచ్చి కొట్టకుండా దాచిపెడతానంటున్నాడు, నేను సర్వజ్ఞాన్ని ఎక్కడ దాచిపెట్టాను తెలిసిపోద్దిగా. కరెక్టేనా? కొట్టకుండా మన చుట్టూ కోట కడతానన్నాడు, నేను సర్వశక్తిమంతుడు, కోటను ఆపదిగా. ఇప్పుడు మొత్తానికి నేను అన్నమాట జరుగుతా జరగదా? ఈ 4 నాకు ఎట్ట తప్పుద్ది? దేవుడు కూడా ఈ 2 ప్రత్యేకమైన ఈ యొక్క నిశ్చలతలో తప్పిపోకుండా అబద్ధమాడజాలకుండా ఉండడానికి ఆయన దైవత్వం యొక్క సహజాతీతమైన గుణలక్షణాలు కారణమై ఉన్నది. ఇప్పుడు ఆయన వచ్చి సదాకాలం మీకు తోడై ఉంటానని, నీకోసమే రక్తం కార్చానని, నిన్ను నా రాజ్యంలో ఏ విధముగానైనా తీసుకెళ్తానని ఎన్నుకొని వాగ్దానం చేసి, ఇది నేను మాట మంచిగా వాగ్దానం అంటున్నా నేను. అంటే వాగ్దానం అంటే ఏది? ఇది రెండవ ఇమ్యూటబుల్ థింగ్, రెండవ నిశ్చయత. మొదటి నిశ్చయత కూడా కాదు, నీకు నాకు రెండవ నిశ్చయతలో వాగ్దానం చేసిన తర్వాత ఎవడు ఆపుతాడు దీన్ని? మొదటి నిశ్చయతనే ఎవడు ఆపలేడు భూమి మీద, ఎవడి వల్ల కాదు. అసలు మొదటి దానితోనే ఎవడు తప్పిపోలేడు దాన్ని. అలాంటిది పౌలు గారు అంటారు, మళ్ళీ చూడండి, ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిజమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిశ్చయముగా, నీకు వాగ్దానం చేయబడిన మనకు మరీ నిశ్చయంగా కనబడాలనే ఆయన అంటాడు. ఆ దైవత్వం యొక్క గుణలక్షణం మొత్తాన్ని పౌలు గారు ఇప్పుడు మనం చూసిన దాన్ని ఆయన టక్కను పట్టేసుకొని, ఈ 2 విషయాల్లో ఆయన ఎప్పుడు అబద్ధం ఆడలేడు. ఆయన గుణలక్షణాలు అనుకరించవు. ఆ గుణలక్షణముల యొక్క ఫలముగా ఈ విషయాలు ఆయన బద్ధుడై ఉన్నాడు, అబద్ధం ఆడజాలడు, మాటిచ్చాడైనా అంటూ. ఏంటి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ? ఆ మధ్యాకాశపు రాకడ, కొనిపోబడుట, నిత్యత్వము, మహిమ, ఆయన సింహాసనం పైన కూర్చునుట. ఈ నిరీక్షణకు చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లుగా ఈ వాగ్దానం చేసి ఏం చేశాడు? ఆయన దృఢపరిచేశాడు. మీకు అర్థమవుతుందో నాకు తెలియడంలా. ఈ రోజున మనం ఎంత బలమైన వాగ్దానంలో ఉన్నామంటే రెండవ నిశ్చలమైన నిశ్చయత కింద ఉన్నాము. నేను మీతో మాట్లాడుతున్న అంశం కూడా అదే, ద 2 ఇమ్యూటబుల్ థింగ్స్, 2 నిశ్చలమైన సంగతులు. మనము మొదటి నిశ్చలమైన దాన్నే ఈ భూమి మీద ఎవడు కదల్చలేకపోతున్నాడే. ఆయన భార్య, ఆయన వధువు, ఆయనలో నుంచి వచ్చిన ఆమె రెండవ నిశ్చయతలోని వాగ్దానం అయినది ఆమె. ఇప్పుడు నాకు నేనుగా ఎక్కడికైనా వెళ్ళి నేను రాజ్యాన్ని తప్పిపోతానని నాకు నేను పాడు చేసుకుందామన్నా కూడా నాకు హక్కు లేదు, అధికారం లేదు. మీరు వింటున్నారా? నాకు నేనుగా నా కోసం నియమించినటువంటి ఆ రెండవ నిశ్చయిత వాగ్దానాన్ని తప్పించడానికి ఈ భూమి మీద దుష్ట శక్తులకు, పరలోక సంబంధం నుంచి పడిపోయినటువంటి ఆ సమూహములకు కాదు, నాకే అధికారం లేదు. అందుకే ఇవన్నీ చూసి నేను ఖైదీనయ్యా అన్నాడు ఆయన. నేను క్రీస్తుకు ఖైదీనయ్యాను. నేను ఎప్పుడు ఆలోచించాను, ఖైదీ స్వతంత్రత ఉందిగా మనకి. బాబు, బయటకి స్వతంత్రత కనబడుతుంది, నీకు బయటకి స్వతంత్రత కనబడుతుంది, కానీ ఆ రెండవ నిశ్చయిత వాగ్దానంలో నేను ఆయన జీవంలో జీవమయ్యాను, ఆయన ప్రాణంలో ప్రాణమయ్యాను, వాక్యంలో వాక్యమయ్యాను, ఆయన మహిమలో మహిమనయ్యాను, ఆయన దేహంలో సగం అయ్యాను నేను అసలు. అందుకే నేను ఖైదీని అయ్యాను అన్నాడు. మీరు ఎప్పుడు గమనించండి, యోనా స్టోరీ చూస్తున్నప్పుడల్లా
ఆలోచన సభ జరుగుతూ ఉంది. డ్రామాటికల్గా మంచి గమనించండి. ఆలోచన సభ జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు తప్పు చేస్తూ ఉన్నారు. ఏం చేద్దాం చెప్పండి? ఎవరైనా వెళ్తారా? లేదు లేండి, భూలోకంలో నా సేవకుని పంపిస్తాను, అక్కడికి పంపిస్తానని చెప్పాడా? పంపించేస్తాను. చలో యోనా కమ్, గొడ్డు నినవే గెల్లు వెళ్ళమన్నాడా? వెళ్తాన్నాడు. మెల్లగా వెళ్ళాడు. సర్వాధికారి దగ్గరికి వెళ్ళి, సర్వజ్ఞాని దగ్గరికి, ఓడ కింద దాక్కుంటే వెళ్ళామరా బాబు, సర్వజ్ఞానైనా నువ్వు ఓడ కింద దాక్కున్నా కనబడతావు. నువ్వు సర్వజ్ఞాని, యూ కాంట్ హైడ్ ఎనీథింగ్. సర్వజ్ఞాని ఎదుట నువ్వు దాక్కుంటావా? ఇది జోక్. ఇది ఎట్టుదంటే కళ్ళు మూసుకొని నేను కనబడతాయి అనుకున్నట్టుంది వాడి పెద్ద సార్. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేసావు? దాక్కున్నావు, పొమ్మన్న చోటికి పోలే. కానీ దేవుడు యోనాని ఆ నీనెవే పట్టణానికి పంపిద్దామన్నటువంటి మాట మొదటి నిశ్చయత కాదు, రెండవ నిశ్చలమైన నిశ్చయత. దాని కొరకు ఏం చేశాడు ఆయన? ఆ రెండవ నిశ్చలమైన నిశ్చయతలో అతడు వెళ్ళాలనుకుని వేరే దిక్కు వెళ్ళినా కూడా ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మారుస్తాడు. అనుకూలమైన వాటిని ప్రతికూలంగా మార్చైనా సరే తన నోటి నుండి వచ్చినటువంటి రెండవ నిశ్చలమైన నిశ్చయతను ఆపుటకు ఎవ్వడు వెళ్ళగాలే. ముక్కు బిండైనా సరే, చేప నోట్లో పెట్టైనా సరే తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. సేమ్ టు సేమ్ నువ్వు నేను అట్లనే మన పరలోకంలో కనబడతాం. కాకపోతే చేప కడుపులో వస్తావా, నువ్వు పడవలో వస్తావా, నీ ఇష్టం. సోదరుడా సోదరి వచ్చు మాత్రం గ్యారెంటీ. నువ్వు వింటున్నావా? నువ్వు రాజ్యానికి వచ్చుట రెండవ నిశ్చలమైన నిశ్చయత అయినప్పుడు నీ వాహనం మారుద్దేమో కానీ నీ గమ్యం మారదు. చేప కడుపులో వస్తావా, నీ ఇష్టం. చీకట్లో రావాలనుకుంటే రా. ఆ కడుపులో అటు ఇటు కొంచెం సుఖమైన ప్రయాణం ఉండదు, గమ్యం ఒకటే. పడవలోనే చక్కగా దానికి వెళ్ళే పడవలో వచ్చిరా, సుఖ ప్రయాణము, సుఖమైన నిద్ర, చక్కగా ఆయన పైన ఆధారపడి బతికే బతుకు. నేనైతే ఆ రెండు నిశ్చలమైన నిశ్చయత ఉన్నాము, కానీ ఆ రెండవ నిశ్చలమైన నిశ్చయత ఖచ్చితంగా వధువు అయి ఉన్నది. ఇదే మాట నువ్వు నేను గ్రహించాలని పౌలు గారు కావాలని రాశాడు. కానీ గ్రహించడం కష్టమైన, అది కష్టమయ్యేసరికి ఈ వచనం ఎన్నిసార్లు చదువుకుంటాం మనము? ఎన్నిసార్లు చదువుకుంటాం. ఎన్నడూ కూడా అక్కడ తలకే ఆగదు, చూపు ఆగదు. ఇది అర్థమైతే ఎందుకులే, దాటేసుకొని వెళ్ళిపోతారు. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్నా అని ఇంకొకడికి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ప్రవక్త కోణం గుండా ముందుకెళ్తుంటే, పక్షిరాజు కోణం గుండా ముందుకెళ్తుంటే ఆ మర్మయుక్తమైన సంగతులు బయటపడుతూ ఉంటాయి. ఇప్పుడు మరలా ప్రవక్త చెప్పినటువంటి కొటేషన్ మళ్ళీ చూద్దాం రండి. 57-0915M. అయ్యా ఆసక్తిగానే ఉన్నారా? రాజ్యమునందు కోరిక కలిగిన వారికి ఎంతో ఆదరణ సంగతులు ఇవి. ఆమేన్. ఇప్పుడు చూడండి 580 పేరాలో చివరి పేర చూడండి. వీ హ్యావ్ 2 things. హెబ్రూ చాప్టర్ 6 దాని 3వ భాగము 57-0915M. దాంట్లో 580 పేర ఇదివరకు రాసుకున్నదే చూడండి. వీ హ్యావ్ 2 things. మన దగ్గర 2 సంగతులు ఉన్నవి. ఎస్, అవును. మొదటిది ఆయన ఏదైతే చేస్తానని చెప్పినాడో ఆ మాట ఉన్నది. ఆ రెండవది ఏంటంటే ఆ పలకబడిన ఆ మాట పైన నిశ్చయంగా చేస్తానన్న వాగ్దానంతో కూడుకున్నటువంటి వాక్య ఉన్నది. అదే మాట, అదే అన్నది. హి స్వోన్ ఓత్ ఆన్ ఇట్. ఇదివరకు పలికినటువంటి అదే మాట పైన తన వాగ్దానంతో కూడుకున్న నిశ్చలమైన నిశ్చయత ఉన్నది. ఇప్పుడు అంటాడు హీ వుడ్ డూ ఇట్, ఆయన చేస్తానని చెప్పిందని అని చెప్తూ ఇంకొంచెం ముందుకు రండి. 582వ పేర చూడండి. అబ్రహాము, అబ్రహాముకి ఎవరికైతే వాగ్దానం చేయబడిందో ఆయన ఏమంటారంటే రెండవ నిశ్చలమైన నిశ్చయత వాగ్దానంతో కూడుకున్న సంగతులను అబ్రహాంతో ముడిపెట్టిందని చూస్తున్నాడు. చూస్తూ ఇప్పుడు మళ్ళీ హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో 19వ వచనం చూడండి. మీరు వింటున్నారా అమ్మా? జాగ్రత్తగా పట్టుకొని ప్రయత్నం చేయండి అమ్మా. స్టోరీలు చెప్పండి, స్టోరీలు చెప్తాను. కానీ ఎప్పుడు కూడా మనకు లోతైన సంగతులు కావాలా?
ఎన్నో ఎప్పుడు వినని ఆహారాలు కావాలా? మన ఆత్మ బాగా ప్రజ్వలించబడేది కావాలా? జాగ్రత్త వినండి. 19వ వచనం, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై తెర లోపల ఇది అండర్లైన్ చేసుకోండి, మళ్ళీ తీసుకొద్దాం. తెర లోపల అట్టగుంచండి. అయితే తెర లోపలికి వెళ్ళగలిగేది ఎవరు? ప్రధాన యాజకుడే. సార్ తెర అనగానే తెర ఎప్పటిదాకా ఉంటుంది? శిలువ మరణం దాకా. ఈ తెర లోపలికి ఎవరు వెళ్ళాలి? ప్రధాన యాజకుడు. యాజకులు అంత కాదు, ఇది ప్రధాన యాజకుడు కావాలి. ఏంటనే ప్రధాన యాజకుడు తెర అన్నాడు కాబట్టి వెంటనే పౌలుగా మరో పేరు ఎంట్రీ చేస్తారు. ఇక్కడ నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు ఆ తెర లోపలికి మనకంటే ముందుగా యేసు ప్రభు వెళ్ళిపోయాడు. కానీ మనకంటే ముందుగా వెళ్ళిన యేసుని గురించి మాట్లాడడానికి ముందుగా ఈ యేసు ఆ పాత నిబంధనలో మన స్థానంలో ఉన్నటువంటి అబ్రాహామును కలిసినటువంటి అక్కడ నిశ్చయతయు నిశ్చలమైన నిశ్చయత రెండింటిని చూడాల. వింటున్నారా? పాత నిబంధనలో మెల్కీసెదెకు అబ్రహామును కలిశాను. ఎస్ సార్ నో? ఎప్పుడు కలిశాను? జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, ఎప్పుడైతే రాజుల యొక్క సమూహం అంతా కూడా ఆ యొక్క సంపద అంతటిని కొనిపోయినప్పుడు అబ్రహాము తనతో ఉన్న కొంతమంది వ్యక్తులతో యుద్ధములు చేసి ఆ సమస్త ఆస్తిని కొల్లగొట్టుకొని వెనక్కి వస్తూ ఉండగా జయించి వచ్చుచున్నటువంటి ఆయనకు, రాజును సంహారం చేస్తూ వస్తున్నటువంటి ఆయనకు ఎవరు కనబడ్డారు? మెల్కీసెదెకు కనబడ్డాడు. మెల్కీసెదెకు కనబడినప్పుడు ఏం జరిగింది? ఇది మొట్టమొదటిసారిగా మంచి వినాలి. ఏది? మెల్కీసెదెకు రూపంలో ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రహాముకి దేవుడికి మధ్యలో జరుగుతున్నటువంటి మీటింగ్ ఇది, కాన్ఫరెన్స్ ఇది. ఆదికాండం 14 చూడండి, కొద్దిగా కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా తీసుకెళ్తాం మిమ్మల్ని. 14:18 మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. సర్వోన్నతుడకు దేవుడికి అతడు యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి చెప్పాను. ఇప్పుడు మంచిగా గమనించాలి అయ్యా. ఇక్కడ మొదటిసారి మెల్కీసెదెకు కలుస్తున్నటువంటి ఈయన అబ్రహాముకి ఏ వాగ్దానం చేశాడు? మళ్ళీ చదవండి. ఆశీర్వాదాలు వేరు, వాగ్దానాలు వేరు. చూసి మళ్ళీ ఒకసారి చదవండి మీరే. అది ముందుగా చేయబడింది, అది ముందుగా చేయబడింది. ఇప్పుడు నెరవేర్పు జరిగించిన దేవుడికి అంటాడు ఆయన అక్కడ. చదవండి, మళ్ళీ చదవండి. అది వాగ్దానమా, జరిగిపోయిన ఆశీర్వాదమా? నేను వాగ్దానం అడుగుతున్నా. ఆయన మంచి వినండి, నేను ఇక 2 ఇమ్యూటబుల్ థింగ్స్ చెప్పా, 2 నిశ్చలమైన సంగతులు చెప్పా. ఒకటి చేస్తాను అని చెప్పిన మాటయు, 2 చేస్తానని చెప్పిన దాని వెంబడి ఆ వాగ్దానంతో కూడుకుని అదే మాటయు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉందా అక్కడ? అయ్యా, అది ఇదివరకు ఉన్నదే కొనసాగించబడుతోంది. ఆశీర్వదించబడితేనే లోతుతో పాటు వేరుగా జరిగాడు, లోతు సంపదతో పాటు కొల్లగొట్టబడకుండా ఉన్నాడు, లోతు ఎత్తుకపోయినాడు, రాజు సంహారం చేశాడు. అంతకుముందు ఆశీర్వాదం వెంబడిస్తూ వస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. మంచిగా గమనించండి, ఇక్కడ దేవుడు చేస్తాను అని చెప్తున్న సంగతులు ఏవైతున్నాయో ఇది వాక్యము. కరెక్టేనా? ఈ వాక్యము రాయబడిన సృష్టిలో ఉంటుంది, రాయబడిన వాక్యంలో ఉంటుంది,
వ్యక్తుల యొక్క పరిశుద్ధుల మాదిరిలో కూడా వాక్యం ఉంటుంది. మీరు వింటున్నారా? ప్రవచనం పుట్టడం గల కారణాలు చెప్పాను, గుర్తుందా? ప్రవచనం ఎలా పుట్టుద్ది? వ్యక్తుల జీవితాల నుంచి ప్రవచనాలు పుడతాయా? అబ్సల్యూట్గా పుడతాయి. అయితే ఇక్కడ మెల్కీసెదెకు అబ్రహామును కలిసినది ఇది మొదటి రాకడకు సాదృశ్యం. మొదటి రాకడలో దేవుడు నీకు నాకేమిచ్చాడు? ఇదిగో నా శరీరము రొట్టె, ఇదిగో నా రక్తము ద్రాక్షారసం. అయ్యా మీరు వింటున్నారా? ఈ ప్రత్యక్షత కలజోలు స్టార్ట్ కావాలా? ఇప్పటిదాకా జ్ఞానం వచ్చింది, ఇప్పుడు ప్రత్యక్షత కలజోలు కావాలా అని అంటాడు. ఇది మొదటి రాకడకు సాదృశ్యం. మొదటి రాకడలో ఏం చెప్తున్నాడంటే, మొదటి రాకడలో వచ్చిన క్రీస్తు తను రావడానికి గల ఏకైక కారణము ఆ మూడవ వైపు సంబంధమైనటువంటి ఆ దాచబడిన మన్నాలో ఏదైతే వీరుడకు కఠినమైన సంగతులు చెప్పి, ఇదిగో నా శరీరమును రక్తము తీసుకొని వాడి నిత్య జీవం గలవాడు, ఇవి తీసుకొని వాడు ఎన్నడికి దాహమును కానీ ఆకలి కానీ పొందడు అని చెప్తూ దేనినైతే ఇవ్వడానికి వచ్చాడో దానిని పొందుకోవడానికి ఆయన మొదటి రాకడలో ఆ కార్యాన్ని చేసి వెళ్ళిపోయినాడు. ఎస్ఆర్నో? అబ్రహాముకు కూడా అదే జరిగింది. అబ్రహాముకి ఇచ్చింది ఏంటది? అయ్యో, ఇప్పుడు నువ్వు నేను రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నావా? దేన్ని బట్టి? మొదటి రాకడం జ్ఞాపకం చేసుకోవడానికి, మొదటి రాకడం ప్రచురం చేయడానికి, ఆయన దేహంలో పాలుపంపులు పొందుకోవడానికి, ఆయన రక్తాల్లో పాలుపంపులు పొందుకోవడానికి. ఎస్ఆర్నో? మొదటి రాకడ అయినాక మనం ఎంజాయ్ చేస్తున్నాము, రాకమును ఎంజాయ్ చేసిండు ఆయన. వింటున్నారా? మొదటి రాకడను అంతా అయిపోయిన తర్వాత మనం ఎంజాయ్ చేసి మనము నీతిమంతులు గాను పరిశుద్ధులు గాను కడగబడడానికి తీర్పు తెచ్చబడితే, ఆయన నడుములో ఉన్నప్పుడే ముందుగానే సంహారము చేసి వచ్చిన వానికి ఏం చేశాడు? ఆయన తన యొక్క 10వ వంతు చెల్లించడానికి మునిపి ఏం చేస్తున్నాడు? తన యొక్క మన శరీరమును రక్తాన్ని ముందుగానే ఇస్తున్నాడు. ముందుగా ఇవ్వచ్చా? ముందుగా జరిగించవచ్చా? అది షాడోలో సాధ్యమైంది, ఛాయలో సాధ్యమైంది. అది ఆ కాలంలో చూచుచున్నట్టుగా దేవుడు వదిలేసిన కాలం అది. అపోస్తులు 17:17లో. ఎస్ఆర్లో? ఆ కాలమందున దేవుడు వారిని చూచుచున్నట్టుగా వదిలేశాడు. ఈ మొదటి రాకడ ఏదైతే ఉన్నదో క్రియాత్మకమైన రూపంలో చూపుతూ ఇది తప్పిపోని నిశ్చలమైన సంగతి అయి ఉండి అదే మొదటి రాకడలో జరిగి ఈరోజు మనం దాన్ని అదే పొందుకుంటూ మన దశమాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎస్ఆర్లో? ఇది మెల్కీసెదెకు దేవుడు జెనసిస్ ఆదికాండం 14లో ఆయన చేస్తాను అని చెప్పినటువంటి మాటగా నిశ్చలమైన సంగతిగా ఉన్నది. రెండవది 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి మాత్రము ఆయన ఒక కుమారుని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయ్యా ప్రైజ్ ది లార్డ్. 15వ అధ్యాయం చూడండి. ఆయన ఏమంటాడంటే కాలముల మీదట చూడాలి అధ్యాయం 15వ అధ్యాయం. ఇక్కడ అయితే ఎట్లా ఇంకా చాలా అవుతుంది. గనుక అతని వద్దకు వచ్చి అతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసన పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అతనని. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి సంతానం అలాగు నీ సంతానం అలాగునని చెప్పాను. మంచిగా గమనించండి. ఇది రాబోచున్నటువంటి వాగ్దాన సంబంధమైన కుమారుని గుర్చినటువంటి ఇది ఏ నిశ్చయత? వాగ్దాన సంబంధమైన నిశ్చలమైన నిశ్చయత. మీకు 2 ఇమ్యూటబుల్ థింగ్స్ ఉన్నాయా? ఈ 2 ఇమ్యూటబుల్ థింగ్స్ అన్ని చోట్ల ఉంటాయి. ప్రతి చోట ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు ఏర్పాటు చేస్తాడు. అంతెందుకు ఈ 2 ఇమ్యూటబుల్ థింగ్స్ దేవుడు ఆది నుంచే మొదలుపెట్టాడు. ఆది కారణంలో ఆదాము అని ఒక ఆయనను పెట్టినాడు. ఆదాముకి యేసు ప్రభుకున్న సంబంధం తెలుసుగా? ఆదాముకి యేసు ప్రభుకున్న సంబంధం తెలుసుగా? ఆయన మొదటి ఆదాము, ఈయన కడపడి ఆదాము. ఆయన గుండా మరణం వచ్చెను, ఈయన గుండా జీవం వచ్చెను.
ఇద్దరి యొక్క జన్మ తీరును చూస్తే కనుక ఇద్దరిది సహజాతీతమైన జన్మయే. ఆయనకు భౌతికమైనటువంటి తండ్రి, భౌతికమైన తల్లి కనబడరు. ఇక్కడ ఈయనది కూడా భౌతికమైన తల్లిదండ్రులు లేరు, పరిశుద్ధాత్మ వలన గర్భమును సరింపజేసుకుని సహజాతీతమైన జన్మయే. ఇంకా ఆయనకి సారూప్యతలు చెప్పండి. ఈయనకు అలా భార్య అంటే ఇష్టము, ఈయనకి ఇలా భార్య అంటే ఇష్టము. ఈయన భార్య కోసము ఏదైనా దాటి వెళ్ళిపోయాడు. ఈయన తన భార్య కోసం తండ్రి మహిమను వదిలేసి వచ్చిండు. ఎస్ సార్ నో? అదే తప్పు చేసిన భార్యతో పాటు గెంటి వేపడుతుంది, దానిలో కూడా మేలు కనబడుతుందా? ఆమ్ని బెలెవలెన్స్, సర్వోపకారి బయటకు పంపడంలో కూడా మేలే దాచి ఉంచాడు ఆయన. ఆ 4 సహజాతీయతల గుణలక్షణాలు మామూలు సంగతులు కాదు అవి. ఇంకా ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి చూడండి. వధువు పుట్టుకల గురించి మాట్లాడదామా? వధువు పుట్టుక. వధువు ఎప్పుడు పుట్టింది? పక్కటెముకలో ఒక మెల్లగా ఒక రిబ్బుని తీసి, మన పక్కటెముకను తీసి దాంట్లో నుంచి ఆదాముకి అవ్వను తయారు చేశాడు. ఎస్ ఆర్ నో? యేసు ప్రభు యొక్క భార్య ఎప్పుడు తయారైంది? పెంతెకోస్తు. ఇక్కడ సరే తీయండి, కొట్టేసింది. 59-0823 59-0823. అరవై 68వ పేర చూడండి. Now 59-0823 దాంట్లో 68వ పేర. బయట చదువు. నా ఇప్పుడు మొదటి విషయము, సంఘము పెంతెకోస్తు దినం నాడు ప్రారంభమైంది. ప్రారంభ ఆ అంశాన్ని పేతురు అక్కడ చెప్పాడు. ఎప్పుడు సంఘం పుట్టింది? అయ్యా సంఘం పుట్టింది ఎక్కడ? మరి ఇప్పుడు మీరు ఏడన్నారు? శిలువ మరణంలోనా? కరెక్ట్గా చెప్పారు. కానీ అక్కడ మర్మం దాచి ఉంచబడుతుంది. ఏంటంటే ఇప్పుడు చూడండి, ఖచ్చితంగా దేవుడు వధువు తయారైంది శిలువలోనే. కానీ అసలు పుట్టుక ఎట్లా జరుగుద్ది? పుట్టుక జరిగినప్పుడు మొదటగా నీరు రావాలి, తర్వాత రక్తం రావాలి, తర్వాత ఆత్మ రావాలి. ఎస్ ఆర్ నో? శిలువలో కేవలం నీరు రక్తం మాత్రమే వచ్చాయి. మీరు వింటున్నారా? శిలువలో నీరు రక్తం మాత్రమే వచ్చింది. ఆత్మ కోసం కనిపెట్టుడు అని చెప్పి పెంతెకోస్తు దినమున జన్మ సంపూర్తయింది. నీరు రక్తం అయిపోయి బిడ్డ బయటకు వచ్చి ఆత్మ లేకపోతే అది చచ్చిపోయిన బిడ్డే. కానీ జన్మ క్రీస్తు యొక్క పక్కటెముకల్లో నుంచే వచ్చింది. ప్రతి జన్మ ప్రవక్త అంటాడు, ద బర్త్ ఈజ్ వెరీ మెస్సీ. కరెక్టేనా? భౌతికమైన జన్మ ఎంత రక్తసిక్తంగా నీటితో నిండిపోయి ఉంటుందంటే చూడడానికి విచిత్రంగా చూడలేకపోతారు. అలాగే క్రీస్తు యొక్క పక్కటలో ఆ పక్క బల్లెము పొడిచినప్పుడు కూడా చూడడానికి వీళ్ళని దృశ్యముగా ఉండేను. ఏం జరిగింది? ఆదాముకు ఎలాగో పక్కన చీల్చి ఒక మెల్లగా ఒక రిబ్బును పక్కటెముక తీసి ఆయన భార్యను తయారు చేశాడో, క్రీస్తులో కూడా ఆయన భార్య తయారీ విధానం అలాగే జరిగింది. మొదటిగా నీరు వచ్చి, తర్వాత రక్తం వచ్చి, ఆ తర్వాత పెంతెకోస్తు దినాడు ఆత్మ వచ్చి జన్మ సంపూర్తి అయిపోయింది. ఆదాముని ఆ భార్యను తీసే ముందు ఎలాగో గాఢ నిద్ర అవసరమైందో, అలాగే క్రీస్తులో నుంచి భార్య బయటకు తీసుకురావడానికి మరణం అనే గాఢ నిద్ర అవసరమైంది. మరణం నిద్రనా? క్రీస్తునందు నిద్రించుతున్న వారిని మరణం నిద్రే. ఎస్ సార్? అందుకని అంటాడు, ఇక్కడ భార్యను బయటకు తీయడానికి నిద్ర ఎలాగ అవసరమైందో అక్కడ భార్యను బయట తీయడానికి కూడా మరణం అనే నిద్ర అవసరమైంది. అట్లా మెల్లగా బయటికి తీసినాడు ఆయన. ఆ ఒక రాకడే
ఇక్కడ మెల్కిసెదెకి అబ్రహాముకి జరుగుతున్నటువంటి ఆ రొట్టె ద్రాక్ష రసం అందించుతున్నటువంటి సందర్భమై ఉన్నది. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను కుమారుని వాగ్దానం చేస్తున్నా నీకు. ఏంది కుమారుడు? ఈ కుమారుడు ఎప్పుడు రావాలి? ఈ కుమారుడు ముందే వచ్చేనా? కుమారుడు ఎప్పుడో ఉన్నాడు అక్కడ. యాక్చువల్గా మీరు వింటున్నారా? కుమారుడు ఎప్పుడో ఉన్నాడు అక్కడ. మనం ఏ కుమారుని గురించి మాట్లాడుతున్నాము? ఇస్సాకుని గురించి కాదు, క్రీస్తుని గురించి. ఎస్ఆర్నో? ఈ క్రీస్తు ఎక్కడుండేను? లోగోస్గా ముందు నుంచే ఉండేను. ఎస్ఆర్నో? ఈయన ప్రధాన యాజకుడిగా తెర వెలుపలికి వెళ్ళి మనకంటే ముందుగా సమస్తము సిద్ధపరచుటయే ఈరోజు నీకు నాకు వాగ్దానముతో కూడుకున్న నిశ్చలమైన నిశ్చయత. అందుకే పౌలు గారు అంటారు, ఇప్పుడు పౌలు గారు అంటారు, ఎందుకు టెన్షన్ పడుతాం ఇంతగానము? ఏమి మీ అధైర్యము? ఆయన ఆల్రెడీ తెర వెలుపలికి వెళ్ళిపోయాడు, తెర అవతలికి వెళ్ళిపోయాడు. కాలం అనే తెర దాడిపోయినాడు ఆయన. నీకు నాకు స్థలాలు సిద్ధపరిచాడు ఆయన. అడ్వాన్స్ రెంట్ కూడా కట్టేసిండు ఆయన. అడ్వాన్స్ కట్టేసిండు ఆయన. నువ్వు సామాన్లు తీసుకొని షిఫ్ట్ చేసుడే లేటు. ఇంకా నాకు దొరుకుతుంది ఏం భయం నీది? ఆల్రెడీ అక్కడ రెంట్ కాదు, దాని ఇల్లే నీ పేరు రాసేసిండు ఆయన. అప్పుడు ఆయన అంటాడు, మనకంటే ముందుగా మన ప్రధాన యాజకుడు వెళ్ళి అన్ని సిద్ధపరిచి ఆ ప్రధాన యాజకుడికి ఆయన వెళ్ళి చేసిన కార్యాన్ని పౌలు గారు అంటారు, వాగ్దానంతో కూడుకున్న నిశ్చలమైన నిశ్చయత ఈ దిశముడు తప్పించగలడు అంటాడు ఆయన. అందుకే ఈ వాగ్దానము స్థిరమును నిశ్చలమునై మనలో బహుధైర్యమును పుట్టించున్నదై ఉన్నది అంటాడు. అయ్యా, ప్రధాన యాజకుడు ఉండగా మనం దేని గురించి బాధపడాలా? దేని గురించి లేదే. మనము రాజ్యంలో ఉంటామన్న మాట రెండు తప్పిపోని నిశ్చయతలో వాగ్దాన సంబంధమైన నిశ్చలమైన నిశ్చయత. బహుశా నా ఆరోగ్యం నాకు సహకరించకపోవచ్చు, నా ఆర్థిక పరిస్థితి నాకు అనుకున్నట్టు రాకపోవచ్చు, ప్రజల మధ్యలో నాకు అనుకున్న పేరు ప్రఖ్యాతలు రాకపోవచ్చు, నాతో పాటు 10 మంది నిలబడకపోవచ్చు, నేను ఏదో చేద్దాం అనుకున్న ఏదో అయ్యానేమో, నేను ఏదో చేద్దాం అనుకున్న ఏదో కలిగిందేమో, నేను మాట తప్పిన వాడిగా నా చుట్టూ మాట తప్పిన ప్రజలు కనబడుతున్నారేమో. కానీ మాట తప్పనటువంటి దేవుడు అబద్ధం ఆడ జాలని రెండు ఖచ్చితమైన నిశ్చయతలో బలమైన రెండు నిశ్చయతలుగా దేవుడు వధువును తన భార్యన మనల్ని పెట్టుకున్నప్పుడు మన ప్రవేశము స్థిరము నిశ్చలమైనది. అందుకంటాడు, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ఆయన యొక్క సహజాతీతమైన గుణలక్షణాలపైన ఆధారపడండి అయ్యా. అబద్ధమాడ జాలనటువంటి ఆ రెండు నిశ్చయతల పైన బలంగా ఆధారపడండి అయ్యా. నేను మళ్ళీ చెప్తా ఉండా, ఇన్ని బలహీనతలు నేను ఎట్లెళ్తబడతానయ్యా? నీకు తెలీదు, నీకు అసాధ్యమే, సర్వాధికారికి సమస్తము సాధ్యమే. నాకన్నా గొప్పగా భక్తి చేసేవారు ఎంతో మంది ఉండగా నన్ను ఎందుకు గట్టిగా పట్టుకొని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నా జీవితంలో నాకు అన్ని చెడుగాను మేలుగాను కనబడతలేదే, అన్ని కూడా కీడుగానే, ఏదో కోల్పోతున్నట్టుగానే, దినదినము నష్టపోతున్నట్టుగానే, అప్పుల సంఖ్య పెరుగుతున్నట్టుగానే, ప్రభావాన్ని కోల్పోతున్నట్టుగానే, ప్రజలలో చెడ్డ పేరు కలుగుతున్నట్టుగానే ఉంది. కానీ ఆయన యొక్క సర్వోపకారి అనే ఆమ్ని బెనెవలెన్స్ ఎప్పుడు మర్చిపోవద్దయ్యా. ఆ సహజాతీయమైన గుణలక్షణం ఆయనకు తెలుసు. సర్వజ్ఞాని,
సర్వవ్యాప్తికుడు మనతోనే ఉన్నాడు. ఆయన ఆమ్ని బెనవలెన్స్, అన్ని మేలులే చేస్తాడు. ఆ ప్రత్యేక గుణ లక్షణాలు కలిగిన ఏకైక దేవుడు యేసు ప్రభు ఒక్కడే. ఆయన ఈ గుణ లక్షణాలు ఉండడం బట్టి ఆయన అంటాడు, ఈ 2 విషయాలు నేను అబద్ధం ఆడలేను. అయ్యా, నన్ను నువ్వు పరలోకం తీసుకెళ్తానన్నది నిజమేనా? నేను ఆ విషయాలు అబద్ధం ఆడలేను బేట. కాదు, నా బలహీనతలను జయించినట్లుగా నన్ను చేసి మరి తీసుకెళ్తావా? నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. పక్కన దొంగ ఉంటాడు, అంటాడు, అయ్యా అక్కడికి వెళ్ళాక నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు తిరిగాడు, కుడివైపు చూశాడు. నువ్వు నాతో నేడు కూడా పరదేశంలో ఉంటావనిలే, నిశ్చయముగా ఉంటావు అన్నాడు ఆయన. ఏ వాగ్దానమో తెలుసా? 2 ఇమ్యూటబుల్ థింగ్స్ లో, 2 నిశ్చలమైన దాంట్లో మొదటి దాన్ని వాళ్ళేదైనా, రెండో దాన్ని పడుతూ బెటా కుడివైపు ఉన్నటువంటి నా దొంగ, నా కుమారుడా, ప్రపంచానికి దొంగేమో నువ్వు, నిశ్చయంగా ఉంటావు చూడు నువ్వు. ఆ నిశ్చయం అన్న పదానికి ఉన్న శక్తి తెలియాలి. తప్పిపోదు, దాన్ని మార్చలేవు. అది దాన్ని ప్రవక్త అంటాడు, కాంట్ బి మూవ్డ్, కాంట్ చేంజ్, కాంట్ సెపరేట్. కదల్చలేవు, దాన్ని ఏమీ చేయలేవు. ఇట్ షుడ్ స్టే సేమ్ ఫర్ ఎవర్. ఎల్లవేళలా ఒకే రకంగా ఉండాలా. పరిస్థితులు మారినాయండి అయ్యా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నీ పక్కన నిలబడే మనుషులు ఉంటే ఉండని పోతే పోని, డబ్బులు ఉంటే ఉండని పోతే పోని, మా అయితే అప్పుడైతే అప్పుడు తిడతాడు. తిట్టని ఏమవుతుంది ఇప్పుడు? ఆడు తిడితే నీకు మన పొట్టలు అరగనండి అన్నము, అదే అరుగుద్ది. ఎందుకు అరగదు? తిడితే తిట్టని అయ్యా. నీ యొక్క విలాసాల కోసం కాదు, అవసరాల కోసం నువ్వు ముందుకు పో. జరగాల్సింది జరగని. సహజాతీతమైన గుణ లక్షణాలు గుండా ఉత్పత్తి అయినటువంటి ఆ గొప్ప అబద్ధం ఆడ జాలనటువంటి 2 నిశ్చయతలపైన నువ్వు ఆధారపడి ఉండే. ఎప్పుడు కూడా పరిస్థితి ఎంత జటిలమైనా సరే, ఆ కుడి పక్క దొంగతో మాట్లాడిన ఆ మాటల 2వ నిశ్చయత, నినవే పట్టణానికి పంపినటువంటి యోన యొక్క 2వ నిశ్చయత, నీ నా పరలోక రాజ్య ప్రవేశమై ఉండగా నువ్వు నాలో భయాన్ని చూడలేవు. నువ్వు నాలో ఏ విషయాన్ని గురించి విచారణ చూడలేవు. నువ్వు ఆలోచనను చూడగలుగుతావు, కానీ నాలో చింతను కానీ, విచారమును కానీ, భయాన్ని కానీ నువ్వు కనుగొనలేవు. నమ్మచ్చున్నారా? అయ్యా, అంత గొప్ప సర్వోన్నతుడు నీకు నాకు తోడుగా ఉన్నప్పుడు ఎలా ఉండాలయ్యా? పరాక్రమ గల శూరుడైన దేవుడే మన పక్షం నిలబడ్డప్పుడు పౌలు గారు అంటారు, ఇంత గొప్ప నిశ్చయమైన వాగ్దానాలు మనకుండగా బహుధైర్యంగా ఉండాలి కదా. దేవుడు పిల్లలు భయపడకూడదు, ధైర్యం ఉండాలా. ప్రపంచం దునియా మొత్తం ఎటన్నా పోయినది గంగలవండి, पर हम है वचन के साथ. ఆ 2 నిశ్చయతల గురించి మీరు నమ్మండి, ధైర్యం కలిగి ఉండండి. పాస్టర్కి నేను మాట ఇచ్చి తప్పుతానేమో, సోదరుడు నువ్వో మాట ఇచ్చి తప్పుతావు, నీ భార్య నీ మాట తప్పొచ్చు, పిల్లప్పుడు నేను నీకు అన్ని విషయాల్లో తోడుంటానంటది. లాస్ట్కి సండే నాడు చికెన్ తేకపోతే ఈ మాత్రం దాన్ని నన్ను ఎందుకు చేసుకున్నామంటది ఆమె. భార్యల మాట మారుస్తారు. అమ్మా నీకోసం నా చేతుల రక్తం కారుతుందంటే పని చేస్తా అంటాడు, మంచి గురుగొట్టి పంచాడు ఆయన. పిల్లలంతే, భార్య అంతే, భర్తలు అంతే, అందరూ మాట మారుస్తారు. నా దేవుడు మాట మార్చాడు. నా దేవుడికి అది రాదు, అది నా దేవుడికి అది చేత కాదయ్యా అంటాడు. ఇప్పుడు ఆయనకు కానిది అని చెప్తున్న మాటలో నీ నా పరలోక రాజ్య ప్రవేశం తప్పిపోవటం కూడా ఆయనకు రాదు. ఆయన వాగ్దానం చేసే సమయాన్ని వస్తాడు, ఆ వాగ్దాన సమయంలో నిన్ను నన్ను పట్టుకుంటాడు, పరిపూర్ణమైన వస్త్రాధారంతో నిన్ను అలంకరిస్తాడు, ఖచ్చితమైన ఆర్భాటాలతో తీసుకెళ్తాడు. ఆ గొప్ప సమయం కోసం ఓపికతో, నిరీక్షణతో, ధైర్యం గలవారు ఎదురు చూస్తూ ఉండండి. గాడ్ బ్లెస్ యు. మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. 2 ఇమ్యూటబుల్ థింగ్స్, 2 తప్పిపోయినటువంటి నిశ్చలమైన సంగతులలో మన ధైర్యాన్ని కాపాడుకుందాము, మన ఓపికను ఇంకా బలంగా ముందుకు సాగనిద్దాము, మన విశ్వాసాన్ని కొనసాగింపచేద్దాము. ఆర్థిక పరిస్థితులు, సమాజము, కుటుంబము ఎంత ప్రతికూలంగా ఉన్నా కూడా ధైర్యంగా నిలబడి సడలిన నీ మోకాలను బలపరుచుకొని బలంగా ముందుకు సాగిపోదామయ్యా. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మన ప్రియ సహోదరులు సంసోని గారు మొదటిగా చేస్తారు. స్తోత్రం. చెప్పబడిన వాక్యమును బట్టి మొదటిగా మనందరి జీవితాల కార్యం జరిగినట్లుగా దేవుడు మనతో మాట్లాడిందని బట్టి కృతజ్ఞతలుగా మనందరం ముందుకు సాగిపోదాం, ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగిపోదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
ఆ నిత్య రాజ్యములో ప్రభువైన తండ్రి, ఓ ప్రభువైన తండ్రి, మేము ప్రవేశించినట్లుగా నువ్వు వాగ్దానం చేసి ఉన్నావు. ఓ ప్రభువైన తండ్రి, ప్రభు ఇదిగో మొదటిగానైనా తండ్రి, ఇదిగోనైనా నువ్వు పలికినటువంటి మాటలను ప్రభువైనా నిశ్చయముగా నువ్వు చేసిదని సెలవిచ్చున్నావు. అంతేకాకనైనా తండ్రి, ఇదిగో దానికి వాగ్దానాన్ని ప్రభువైనా ఇదిగో ప్రమాణాన్ని జోడిస్తూ ప్రభువైన తండ్రి, ఇదిగో రెండవ మారుగా దాన్ని నువ్వు దృఢపరుస్తున్నటువంటి దేవుడు నా ప్రభువా. అయ్యా, నువ్వు నరమాత్రుడివి కాదు నా తండ్రి ప్రభువా. ఇదిగో నువ్వు మాట ఇచ్చి తప్పిపోయేవాడివి కాదు కానీ నా దేవా. ఇదిగో నేను నా తండ్రి, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చుటకు శక్తిమంతుడు ఉన్నావు ప్రభువా. ఇదిగో నీవు కలిగి ఉన్న ఆ 4 గుణలక్షణముల చేతనైనా తండ్రి, నువ్వు మహోన్నతుడైన దేవుడివై ఉన్నావు ప్రభువా. నాయనా, నువ్వు చేసిన ఆ వాగ్దానం ఎంత మాత్రము తప్పిపోనిదై ఉన్నది నా దేవా. దేవానైనా తండ్రి, నిజముగానైనా తండ్రి, నువ్వు పలికిన ఆ మాటల మీదనైనా మేము భరోసా ఉంచుతున్నటువంటి ప్రజలమై ఉన్నాము ప్రభువా. మేము నమ్మకం ఉంచుతున్నటువంటి జనులమై ఉన్నాము ప్రభువా. అయ్యా నాయనా తండ్రి, నిత్యముగా ఆ యొక్క పరలోక రాజ్య ప్రవేశము నీ మాట చేత మాకు నిశ్చయమై ఉన్నది ప్రభువా. అయ్యా, కేవలము నమ్మి ఉంటే చాలున్న నా తండ్రి ప్రభువా. అయ్యా, అది ఇదివరకే పలకబడి ఉన్నది నా తండ్రి ప్రభువా. ఇదిగో అబ్రహాము తన సంతాన విషయంలో నాయన నీవు నీ మాటను ఎలాగ ప్రమాణపూర్వకముగా వాగ్దానపూర్వకముగా పలికి ఉన్నావో ప్రభువైనా తండ్రి, ఎలాగ దాన్ని నువ్వు దృఢపరిచి స్థిరపరిచి ఉన్నావో ప్రభువా. అయ్యా నాయన, మా యొక్క పరలోక రాజ్య ప్రవేశమును కూడా నా తండ్రి నువ్వు అలాగనే ప్రభువైనా ఇదిగో నాయన 1 మారు 2 మారులు ప్రభువైనా తండ్రి నువ్వు వాగ్దానపూర్వకముగా ప్రభువైనా దాన్ని స్థిరపరిచి ఉన్నావు ప్రభువా. దేవనైనా తండ్రి, అయ్యా ప్రభువైనా నిజముగా నమ్మితే ప్రభువైనా చాలును. ఓ ప్రభువైనా ఇదిగో మా యొక్క పరలోక రాజ్య ప్రవేశము అయ్యా అక్కడ స్థిరపరచబడి ఉన్నది నా దేవా. ఓ ప్రభువైనా తండ్రి, ఇదిగో మా మాటలను బట్టి మా క్రియలను బట్టి కాదు కానీ నాయన, ఇదిగో సర్వశక్తిమంతుడివైన నీవు పలికిన నీ మాటలను బట్టి నాయన, ఇదిగో పరలోక రాజ్య ప్రవేశము మా ప్రభువా మాకు స్థిరపరచబడి ఉన్నది నాయన. ఓ ప్రభువైనా ఇదిగో అది మాకు అనుగ్రహింపబడి ఉన్నదని మేము ఎరిగినైనా ఇదిగో నిశ్చిత కలిగిన ప్రజలమై ప్రభువా, ధైర్యము వహించిన జనులముగా మేము ఉండడానికి సహాయం చేయండి నాయన. ఇదిగో నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభువా. ఇదిగో నీ గొప్ప కార్యాలు మా మధ్య మేము జరిగించి ఇదిగో నీ మాట మీద నమ్మకం ఉంచిన వారిమే ప్రభువైనా ఇదిగో ముందుకు కొనసాగే కృప మాకు దయచేయమని. అయ్యా ఇదిగోనైనా అల్పులము హీనులమైనప్పటికీ నువ్వు మమ్మల్ని ప్రేమించిన మాట మీద నమ్మకం ఉంచి ప్రభువా ఇదిగో నీతో కొనసాగే జనులుగా మమ్మల్ని ఉంచమని వేడుకుంటూ కృతజ్ఞతాస్తుతులు నీకు ఆరోపిస్తూ నా తండ్రి, ఈ వాగ్దానం బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదిగో నమ్మదగిన నీ మాటలను బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదిగో అబ్రహామును ఎట్టి మాటలైతే స్థిరపరిచి ఉన్నాయో ప్రభువైనా ఇదిగో అబ్రహాం ఎట్టి మాటలు నమ్మి నీతివంతుడని ప్రభువైనా ఇదిగో తీర్పు పొంది ఉన్నాడో ప్రభువా. అదే దేవుని మాటలను మేము నమ్మినైనా నా తండ్రి ఇదిగో నైనా నీతివంతులముగా మేము తీర్పు నొంది ప్రభువా ఇదిగో నమ్ముట చేతనే పరలోక రాజ్య ప్రవేశము మేము కలిగిన ప్రజలుగా మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము. సోదరులు ఆనంద బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యం మనందరిలో జరగబడుతూ ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబానికి కూడా అలాంటి బలమైనటువంటి ఆ 2 నిశ్చయితలు కలిగిన వాగ్దానాలు ఈ కుటుంబానికి నీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందించబడేలా ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నిశ్చయంగా నీ వాక్యాన్ని ప్రకటించిన నీ ప్రేమంతటిని బట్టి నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు నాయన. తప్పిపోని అబద్ధమాడజాలని నీ మాటల కొరకు నీకు కృతజ్ఞతలు తండ్రి. అయ్యా నిశ్చయంగా నువ్వు ఏదైతే చెప్పావో నాయన దాన్ని ఎన్నడూ దాన్ని తప్పకుండా చేస్తావని నాయన మరొకసారి రుజువు చేసిన దేవుడు నాయన. అయ్యా నువ్వు ఏ గుణ లక్షణాల్లో అయితే ఉన్నావో నాయన ఆ రీతిగా మమ్మల్ని మలచటానికి నాయన మా శక్తి మా భక్తి ఏది కాదు కానీ నాయన నువ్వు ఏదైతే వాగ్దానం చేశావో నాయన, ఏ విధంగా అయితే మమ్మల్ని తీసుకెళ్తానని చెప్పావో నాయన, ఏ విధంగా అయితే నీ వాక్యం ద్వారా స్థిరపరచావో నాయన, ఆ వాక్యాన్ని మాత్రము నాయన అయ్యా మేము పరిపూర్ణంగా నమ్ముచున్నావు నాయన. అయ్యా దానికి ఏదుముద్దు జోడించకుండా నాయన అయ్యా పరిపూర్ణంగా నమ్మే ప్రజలుగా మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా నిశ్చయంగా నీ ప్రేమ అంతటిని బట్టి నీకు వందనాలు నాయన. అయ్యా మా బలహీనతలను బట్టి మా శరీర రుగ్మతలను బట్టి నాయన అయ్యా వీటన్నిటిని బట్టి నాయన మా బలహీనతలన్నిటిని బట్టి నాయన
అయ్యా మేము చేరలేమని మా సాతాను చెప్పుచున్నప్పటికీ నాయన అయ్యా నువ్వు వాగ్దానం చేసావు నాయన. ఈ 2 విషయాల్లో వాగ్దానం చేసిన దేవుడు నాయన. నిశ్చయంగా ఆ వాగ్దానం బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా పరిపూర్ణంగా మమ్మల్ని ఆ స్థానానికి నడిపిస్తున్న నీ ప్రేమంతటిని బట్టి నువ్వు వందనాలు నాయన. అయ్యా ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే అది నీ కృప అయ్యా. అయ్యా రేపు ఏ విధంగా ఉంటామో అది అంతటి నిశ్చితమై ఉన్నది నాయన. అలాగ మమ్మల్ని ఉంచిన నీ ప్రేమంతటిని బట్టి నీకు వందనాలు నాయన. అయ్యా మా జీవితంలో నువ్వు ఏదైతే స్థిరపరచాలని నీవు నిశ్చయించావో నాయన, ఏ మాట ద్వారైతే మమ్మల్ని తీసుకువెళ్ళాలని నీ నిశ్చయిత కలిగి ఉన్నావో నాయన, అలాంటి మాటల ద్వారా మమ్మల్ని స్థిరపరిచిన నీ ప్రేమంతటిని బట్టి వందనాలు నాయన. అయ్యా ఆ మాటలు మా హృదయాల్లో తలపోసుకుంటూ నాయన అయ్యా ప్రతిదినము నిన్ను జ్ఞాపకం తెచ్చుకునే కృపను మా అందరికి అనుకరించమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను నాయన. అయ్యా నిశ్చయంగా అయ్యా ఈ గృక్కుడికలో నాయన ఈ విధంగా మీ దాసుని నీ సేవకుని మరుగుపరిచి నాయన ఈ రీతిగా మమ్మల్ని అందరితో మాట్లాడిన దేవుడు నాయన. నిశ్చయంగా ఆ కుటుంబానికి కూడి వచ్చిన మా అందరికీ నాయన నీ నిశ్చయమైన స్థిరమైన మాటల ద్వారా స్థిరపరిచి నాయన మరొకసారి నీ గుణ లక్షణాలు బయలుపరిచిన దేవుడు నాయన. నీవు సర్వశక్తిమంతుడు అని, సర్వజ్ఞానం అని, సర్వోపకారం అని, సర్వవ్యాప్తికుడు అని నాయన. అయ్యా మరొకసారి నీ గుణ లక్షణాలు తెలియజేసిన దేవుడు నాయన. అయ్యా మా బలహీనతల్లో నువ్వు సర్వశక్తివంతుడు దేవుడు నాయన. అయ్యా మా అజ్ఞానంలో నువ్వు సర్వజ్ఞానమైన దేవుడు నాయన. అయ్యా ఆ పరిపూర్ణతలోకి ఆ కుటుంబాన్ని మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని బ్రతిలాడుకుంటున్నాయన. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరు ఈ మాటలను తప్పిపోకుండా నాయన అయ్యా పరిపూర్ణంగా లోబడి పరిపూర్ణంగా ఆమె చెప్పుచు నాయన అయ్యా పరిపూర్ణంగా ఆ మాటకు లోబడే కృపను మా అందరికి అనుగ్రహించమని నాయన. నీ కృపలో నీకు మరి ముఖ్యంగా నాయన ఈ కూటమి ఏర్పాటు చేసుకున్న కుటుంబాలకు కూడా ఈ వాగ్దానం అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. పరిశుద్ధాత్ముడా సర్వశక్తి సంపన్నుడా 2 విషయాల్లో నువ్వు ఎన్నటికీ కూడా అబద్ధం ఆడేటువంటి దేవుడు నువ్వు లేవయ్యా నాయన. నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ వాక్యమై ఉండగా అసలు అబద్ధం అనేది నీలో లేదు నాయన. కానీ అలాగు నీ నోటిలో నుంచి ఉచ్చరింపబడిన మాట తప్పిపోవుట ఎన్నటికీ జరగదే. అలాంటి దానికి నువ్వు వాగ్దానమును ప్రమాణమును జోడించినప్పుడు అది ఇక జరగకపోవుట ఎన్నటికీ సాధ్యము కాదు ప్రభువా. ఆ మాటగా నీవు అబ్రహామును గురించి మాట్లాడినట్టుగానే ఈ కాలగడియ వర్తమానము గుండా ఆ మెల్కిసెదెకుగా మా మధ్యలోనికి ఇదిగో ఈ మెల్కిసెదెకు ఎవరంటూ మా మధ్యలోనికి దిగి వచ్చినటువంటి దేవా నిజముగానే ఆ కాలం అనే తెర అవతలలోనికి తీసుకెళ్ళడానికి నువ్వు అనేకమైన సంగతులతో మరి మమ్మల్ని పోషించారు నాయన. ఆ సర్వ జ్ఞానములో నుంచి ఈ లోకమంతటికి దాచి ఉంచినటువంటి 7 ఊరుముల వర్తమాన జ్ఞానాన్ని మాకు పంచావు నాయన. నిజముగానే శ్రమలలోనే పరిశుద్ధత ఏ విధంగా లభిస్తా ఉన్నదో చూపిస్తా ఉన్నావు. నీ గుణలక్షణముల గురించి అవగాహన లేక భయపడుతున్న వారందరూ ఉంటుండగా నీ భార్యకైతే మాత్రం నువ్వేమో ఉన్నావో చూపించి ఇదిగో స్థిరమైన నిశ్చలమైన వాగ్దానం మీకుండగా మీరు బహుధైర్యము గలవారై ఉండి అంటా ఉన్నావు. ఆ గొప్ప ధైర్యం మనం నింపమనియు ప్రతికూల పరిస్థితులన్నింటినీ కూడా మేము జయించే శక్తి గలవారిగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తాం. ఆయన ఆదాములో నుంచి ఆ భార్యను ఎలాగైతే తీసావో నీ పక్కటెముకలలో నీ పక్కలో నుంచేనైనా ఆ బల్లెపునైనా పోటులో నుంచే నీ భార్యను బయటకు తీసావయ్యా. ఆమె జన్మ ఆ పెంతెకోస్తుతో పరిపూర్ణమవుతుండగా నిజముగానే ఆమెకు నువ్వు చేసిన వాగ్దానాలన్నింటిని బట్టి నీకు వందనాలు నాయన. నువ్వు చేసిన ఏ మేలును మేము మర్చిపోలేదు నాయన. నిజంగానే ఆ శిలువలో మీరు మా కోసము చేసిన త్యాగమును నాయన మేఘముగా దిగి వచ్చుటలో మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆ జ్ఞానమును దాని గుండా వచ్చే ప్రత్యక్షతను మా సిద్ధపాటును మేము దేనిని మేము మరవలేదయ్యా. ఇది ఈ విషయంలో తప్పిపోయినటువంటి నిశ్చలమైన ఈ సంగతులను బట్టి మేమందరము స్థిరులుగా నిలబడే భాగ్యం మాకు దయచేయమని ఆ ధన్యత ఈ కుటుంబానికి ఇక్కడ సమకూర్చబడిన ప్రియమైన పిల్లలందరికీ కూడా అనుగ్రహించమని జరగనై ఉన్న ప్రేమ విందులు కూడా తోడుగా ఉండమని మా అందరి తిరుగు ప్రయాణాల్లో కూడా నీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక.